భట్టి విక్రమార్క. తెలంగాణ రాజకీయాల్లో ఆయనకంటూ ఓ పేజ్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో వీర విధేయుడిగా ఆయనకంటూ గుర్తింపు పొందారు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడంలో ముఖ్య భూమిక పోషించారు. పాదయాత్రతో పార్టీని పరుగులు పెట్టించి క్యాడర్ను నడిపించిన ఈ దళిత నాయకుడు సీఎం పదవి ఆశించిన సమీకరణాల్లో అది అందని ద్రాక్షగా మారింది. అయినా కీలక శాఖలు నిర్వహిస్తూ ప్రజా పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవి రూపంలో బడుగు బలహీన వర్గాలకు సేవ చేసే అవకాశం రావడం తనకి గొప్ప అదృష్టమంటున్నారు భట్టి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఎక్కడా వెనకడుగు వెయ్యడం లేదు అంటోన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో క్రాస్ ఫైర్. భట్టి గారు నమస్కారం. నమస్తే. భట్టి గారు, తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, ఫైనాన్స్ మినిస్టర్గా, అసలు తెలంగాణలో మీరు 1.5 సంవత్సరాల కాలం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మనం ఎక్కడున్నాం? కష్టాల్లో ఉన్నావా, సుఖాల్లో ఉన్నావా, లేదు ప్రజలకి, తెలంగాణ ప్రజలకి అన్నీ చేయగలిగే పరిస్థితిలో ఉన్నామా, ఇచ్చిన హామీలన్నీ అమలు చేయగలిగే పరిస్థితిలో ఉన్నాం, ఎక్కడున్నాం మనం? అన్నీ చేయగలిగామంటే ఎస్, చేయగలిగినన్ని చేసాం. ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి. అవి కూడా చేయాలనేటువంటి తపనతోనే ప్రభుత్వం ఉంది. సరే, 1.5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మీరు అడిగినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే మేము సంతృప్తికరంగా చేయగలిగామనేటువంటి నమ్మకంతోనే మేము ముందుకు పోతా ఉన్నాం. మొదటి విషయాన్ని ప్రస్తావిస్తాను, మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి. 6 గ్యారంటీల పేరుతో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసి 6 గ్యారంటీల పేరుతో మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు ఎన్ని అమలు చేశారు ఇప్పటివరకు? 6 గ్యారంటీల్లో దాదాపు అన్నీ, ఏదో 1, 2 తప్ప, దాదాపు అన్ని, ఒకటి తప్ప దాదాపు అన్నీ చేసాం. మీ దగ్గరకు వస్తున్నాయని కొంచెం రీసెర్చ్ కూడా ఉదాహరణకి ఏంటంటే, మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పాం, మొదలుపెట్టాం, ఇస్తూ ఉన్నాం. ఒకటే సంవత్సరం 4.5 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేసాం. ఒక ఇల్లు 5 లక్షల లెక్క, దాదాపు 22,500 కోట్లతో ఈ స్కీమ్ తీసుకొని ముందుకు పోతున్నాం. ఇది అత్యంత తృప్తినిచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వానికి. అట్లాగే 200 యూనిట్ లోపల ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పాం, ఇస్తూ ఉన్నాం. అలాగే గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పాం, ఇస్తూ ఉన్నాం. మహిళలందరినీ మహాలక్ష్ములుగా చూస్తూ మీ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయడానికి కావాల్సిన ఆర్టీసీ ఫ్రీ బస్ రైడ్ అని చెప్పాం, చేస్తూ ఉన్నాం. అది కూడా మీకు తెలిసింది. రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి 10 లక్షల వరకు మేము కార్డు ఇస్తామని చెప్పాం, వెసులుబాటు కల్పిస్తాం మీకు, చేస్తూ ఉన్నాం. ఇలా మేము దాదాపు చెప్పినవన్నీ చెప్పనే కూడా చేస్తున్నాం. ఉదాహరణకి మీకు సన్న బియ్యం అనేది పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 95 లక్షల కుటుంబాలు ఈరోజు సన్న బియ్యం తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఇట్లా చెప్పిన స్కీములన్నీ సాధ్యమైనంత వరకు చేసుకుంటూ పోతాం. తెలంగాణ ప్రజలు చెప్పని ఏమి అడగట్లేదు, మీరు చెప్పినవి అడుగుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పినవి అన్నీ 6 గ్యారంటీల్లో 50% కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఇంప్లిమెంట్ అయినవి అన్నీ అరకొరగా ఇంప్లిమెంట్ అవని. నేను కొంచెం రీసెర్చ్ వర్క్ చేసుకున్నాను, కావాలంటే మీకు చెప్తాను. మహాలక్ష్మి అమలవుతుంది, ఏది అమలవుతుంది, దాన్ని యాక్సెప్టెడ్, ఎవరు దాన్ని కావట్లేదు. రైతు రుణమాఫీ ప్రాపర్గా చేయలేదు అనేది ఒకటి. రైతు రుణమాఫీ 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే అమలవుతుంది, తర్వాత అమలు కాలేదు. మీరు ఆబ్లిక్లు ఏం చెప్పలేదు, కానీ ఇప్పటికీ అది ఒక పెద్ద రాజకీయ చర్చనీయాంశంగా ఉంది. రైతు రుణమాఫీ 100% ఇంప్లిమెంట్ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అనేది. ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు, 3,500 ఇళ్ళు మాత్రమే ఇప్పటికీ మంజూరు చేశారు. మీరు నిర్మాణం ఎన్నన్నా ఉండొచ్చు, మంజూరు చేసింది 3,500, ఇది పాక్షికమే అంటున్నారు. తర్వాత విద్యార్థులకు 5 లక్షల కార్డు అని చెప్పారు, ఇప్పటివరకు ఇంప్లిమెంట్ కావట్లేదు. తర్వాత ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నారు, శంకుస్థాపనలు చేశారు, అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది తెలియదు. పెన్షన్ 4,000 ఇస్తామన్నారు, ఇప్పటివరకు 2,000 అయింది, ఇంకా 2,000 పెండింగ్ ఉంది. ఇంకా మీరు చెప్పినటువంటి అన్నిట్లో కూడా ఎక్సెప్ట్ ఆ పెన్షన్ తప్ప మిగతా అన్నీ చేశాం. ఉదాహరణకి మీరు అరకొరగా జరుగుతుందని చెప్పింది ఏది కరెక్ట్ కాదు, అన్నీ సంపూర్ణంగా చేస్తూ ఉన్నాం. 2 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ ఒకటేసారి, అది కూడా కేవలం 3 నెలల సమయంలోనే చేయగలిగాం. 21,000 కోట్ల దాకా దాదాపు చేయగలిగాం. ఇది భారతదేశ చరిత్రలో ఎప్పటివరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నియరింగ్ అబౌట్ 21,000 crores ఆన్ ద నేమ్ ఆఫ్ లోన్ వేవర్ చేసినటువంటి పరిస్థితులు కానీ ప్రభుత్వాలు కానీ ఎక్కడా లేవు. అది మేము చాలా స్పష్టంగా చేయగలిగాం.
అట్లాగే మీరు చెప్పినటువంటి రైతు భరోసా కూడా మేము సంపూర్ణంగా ఎకరానికి 12,000 లెక్క ఈ సంవత్సరం చేస్తామని చెప్పి 9 రోజుల్లో 9,000 కోట్లు అవుతుంది దానికి ఈ సీజన్కి. ఆ సీజన్ మొత్తం వేసేస్తున్నామని 9 రోజులు చేయగలం. కానీ మహిళలకు 2,500 రూపాయలు అది ఒక్కటే తప్ప మిగతా అన్నీ అది ఒక్కటే తప్ప మిగతా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం. నిరుద్యోగులకు కావచ్చు, యువతకు కావచ్చు, మహిళలకి. మీరు ఇంటర్నేషనల్ స్కూల్స్ అని అడిగారు. ఎస్, ఇది బహుశా నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రం ఒక గతిని తిప్పేటువంటి, ఒక దిశ నిర్దేశం చేసేటువంటి గొప్ప స్కీమ్. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఒక స్కూలు 25 ఎకరాల క్యాంపస్తో 200 కోట్లు తగ్గకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మనం ముందు తీసుకొని పోతున్నాం. శాంక్షన్ చేయడం ఒకటి కాదు, టెండరింగ్ ప్రాసెస్ కూడా అయిపోయింది మొన్న. సో వీఆర్ గోయింగ్ వెరీ ఫాస్ట్ ఇన్ దిస్. సో ఆ స్కూల్స్ కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం. సో ఏది ఆపటానికి కానీ లేకపోతే కావాలని దీన్ని ఆపుదాం చేసేదో ప్రామిస్ చేసి వదిలేద్దాం అని ఆలోచన లేదు. ఎందుకనంటే మేము చెప్పిన ప్రతి మాట కూడా మేము పూర్తిగా ప్రజల అవసరాలుగా గుర్తించి నమ్మి ఇవి చేయాలనేటువంటి ఆలోచనతోనే మాటిచ్చి వచ్చాం. ఎస్, ఇచ్చిన మాటనే అడుగుతున్నాం. మీరు ఇందాక అన్నారు కదా, ఇచ్చిన మాట ఇచ్చామని. మాట ఇచ్చినప్పుడు మీరు ఏమన్నారు, ఎన్నికలకు వెళ్ళే ముందు పెన్షన్ తీసుకోవద్దు, మేము వచ్చిన తర్వాత 2,000కి 2,000 వేసి 4,000 ఇస్తామన్నారు. తీసుకోవద్దని చెప్పలేదు. అదే ఇప్పుడు సంవత్సరంన్నర అయిపోయింది, రాలా. తర్వాత మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఇప్పటివరకు రాలా. నిరుద్యోగ యువతకు సంబంధించి మీరు ప్రామిసులు రాలా. ఇవి కాకుండా ఊరూరు బహిరంగ సభల్లో మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరు తులం బంగారం ఇస్తున్నారు, వేరీస్ తులం బంగారం అని అడుగుతున్నారు. నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పాం. మేము రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయడమే కాకుండా క్యాలెండర్ ప్రకటించి గ్రూప్ 1 పరీక్షల దగ్గర నుంచి మిగతా అనేక పరీక్షలు నిర్వహించాం. మీ అందరూ తెలిసింది దాదాపు 57-58 వేల ఉద్యోగాలు ఇవ్వటం, ఇంకొక 20 నుంచి 30 వేల ఉద్యోగాలు పైప్ లైన్లో ఉన్న సంగతి కూడా మీకు తెలిసింది. సో నిరుద్యోగ యువత గురించి కూడా సీరియస్గా ఆలోచన చేసి పెద్ద ఎత్తున వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు కూడా లాల్ బహదూర్ స్టేడియం లాంటి దాంట్లో పెట్టి ఇచ్చిన సంగతి కూడా మీకు తెలుసు. అవి సో బీఆర్ఎస్ పని పూర్తి చేస్తే మీరు నియామక పత్రాలు ఇచ్చారని చెబుతున్నారు. ఒకవేళ టీఆర్ఎస్ వాళ్ళు పని పూర్తి చేస్తుంటే ఎందుకు ఇవ్వలేకపోయారు? మిగతా ఏవైతే మిగిలిపోయిన 6 గ్యారెంటీలు ఏమైనా ఆలోచన చేస్తున్నారా, లేకపోతే మనకు ఆర్థిక పరిస్థితి బాగలేదు, బ్యాంకుల దగ్గరికి వెళ్తే కూడా చెప్పులు ఎత్తుకుపోతున్నారని స్వయంగా ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు. సో ఇంకెంతటితో వదిలేసినట్టేనా? ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భోచితమైనటువంటి వ్యాఖ్యని దాన్ని వక్రీకరిస్తూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏంటంటే, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉంది, ఆదాయ వనరులు ఎందుకంటే పెరగట్లేదు, మీకోసమే ఆలోచన చేసి ముందుకు పోతున్నాం, ఇంకా ఎక్కువగా ఏదైనా చేయాలంటే ఆడ ఆదాయం లేదు తప్ప మీరేం వేరే రకంగా ఆలోచన చేయబాకండి. ఊతపదంగా ఏదో బ్యాంకులు దగ్గర పోతే ఎట్లా అన్నదాన్ని దాన్ని తీసుకొని మాట్లాడుతున్నారు. ఆర్థికంగా ఓకేనా మన స్టేట్? ఆర్థికంగా ఎస్, గతంలో ఉన్న దానికంటే ఆదాయ వనరులు గొప్పగా పెరిగాయని నేను చెప్పను, కానీ ఉన్న ఆదాయ వనరుల్ని ఆర్థిక క్రమశిక్షణతో జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ గతంలో ఉన్నటువంటి ఆ స్కీమ్స్తో పాటు మేము అదనంగా తీసుకొచ్చిన స్కీమ్స్ కూడా యాడ్ చేసి కంటిన్యూ చేసుకుంటూ ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. నేను ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో అనేక సభల్లో మాట్లాడటం చూశాను. మొత్తం 18,000 కోట్లు రాష్ట్ర ఆదాయం, 18,000 కోట్లు 6,000 కోట్ల రూపాయలు జీతాలకు వెళ్తాయి, 6,000 కోట్లు వడ్డీలకు వెళ్తాయి, 6,000 కోట్లు రొటీన్ మెయింటెనెన్స్కి వెళ్ళిపోతాయి, నేను కొత్త ఏం చేయలేనని చెప్తున్నారు. సో ఇప్పుడు తెలంగాణలో ఎవరైతే పేద వర్గాలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ వస్తే, ప్రజాప్రభుత్వం వస్తే మాకేదో దక్కిద్దని ఎదురు చూస్తున్న వాళ్ళు ఏవైతే ఉన్నాయో, ఇంకా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారు, వస్తున్న మీరు ఏదో ఇంప్లిమెంట్ చేస్తారు, వాళ్ళు ఏమనుకోవాలి? ఉన్న ఆదాయంలోనే మేము పాతే చేస్తూ జీతాలు ఇస్తూ అప్పులు కడుతూ ఉన్న ఆదాయాన్ని ప్రాపర్గా మేనేజ్ చేస్తూ రాష్ట్ర ప్రజల అవసరాలనే మన అజెండాగా మార్చుకుంటూ ఆ అజెండాతో ముందు పోతున్నటువంటి ప్రభుత్వం. దీన్ని అభినందించాల్సిన తప్ప దీన్ని అది మీరు అధికారంలో ఉన్నారు, మీరు అటువంటి భావనలో ఉన్నారు, తప్పులేదు, మీరు చేస్తున్నారు, మీరు లెక్కలు ఇవన్నీ మీ దగ్గర ఉంటాయి. కానీ తెలంగాణ సమాజంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో ఎక్కడో ఒక నిర్లిప్తత, ఒక అసంతృప్తి, మనం ఎంతో ఇష్టంతో కాంగ్రెస్ని ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నామే, అనుకున్నంత మనకి ఏం రావట్లేదే అని ఒక అసంతృప్తి, నిర్లిప్తత కనిపిస్తుంది. మీ దృష్టికి వచ్చిందా? ఒకవేళ అయితే వాళ్ళని ఎలా హ్యాపీ చేస్తారు? ఐ డూ అగ్రీ విత్ యూ. ఇటువంటి ఆలోచన
మొదటి 6 నెలల దాకా ఆనందంగా సంబరాలతో ఉన్నారు. 6 నెలల నుంచి 1 సంవత్సరం కాలం దాకా ఇటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం డిజైన్ చేసుకొని స్కీమ్స్ వర్కౌట్ చేసుకొని వాటిని ప్రాసెస్లో పెట్టి శాంక్షనింగ్లో తీసుకొని వచ్చి వాటి రిజల్ట్స్ రావడానికి కొంత టైం పట్టింది, ఒక 1 year పట్టింది. ఆ 1 year తర్వాత ఇప్పుడు ఆ ఆలోచన మారి ఈరోజు చాలా సంతోషకరంగా రాష్ట్ర ప్రజలు పర్వాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం మనం అనుకున్నట్టుగానే చేయగలుగుతుందనేటువంటి ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణంలోకి మారిన సంగతి కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మీరు ప్రజల దృష్టి మలచటానికి రోజువారీ తెలంగాణలో రాజకీయ ఎజెండా ఎత్తుకొని ప్రతిపక్షాలని రోజు తిట్టే కార్యక్రమం చేయటం వల్ల ప్రజలు అసలు విషయాలు మర్చిపోయి రాజకీయ ఎజెండా మీద ఉన్నారనుకుంటున్నారా? ఎందుకు అంటున్నానంటే మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫుల్ ప్రజల మీద ఫోకస్ పెడతారు అనుకున్నాను. మీరు ప్రతిపక్షాల మీద ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. రోజు బీఆర్ఎస్లో ఒక 80% ఆఫ్ ద టైం బీఆర్ఎస్ని తిట్టడానికి, ఓ 20% టైం బీజేపీని తిట్టడానికి, ఇక మీద టైం మిగిలితే అప్పుడు ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెడుతున్నారు అనే ఒక ఫీలింగ్, ఒక చర్చ అయితే ఉంది. దానికి ఏం సమాధానం చెప్తారు? అంటే రజనీకాంత్ గారు, నేను దానితో ఏకీభవించను. ఎందుకంటే మేము వచ్చిన దగ్గర నుంచి తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు చూస్తే అటువంటి ఆలోచనతో మేము ఉన్నామని ఎవరు అనుకోరు. ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మనకు వనరులు చేయాలనుకునేటువంటి అంశాలు మనం అనుకున్నాయి. వాటి కోసమే మా కసరత్తు, మా సమయం అంతా వెచ్చిస్తున్నాం. అప్పుడప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు వాటికి సమాధానం ఇచ్చే ప్రక్రియలోనే అలా 1 సంవత్సరం కాలం అసలు మేము పట్టించుకోలేదు. ఆ సంవత్సరం తర్వాత సమాధానం కూడా చెప్పకపోతే బాగోదనేటువంటి ఆలోచనతో మాట్లాడుతున్నాం తప్ప మేము ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నమ్మేటువంటి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. మేము ప్రభుత్వం ఉండాలి, అటు ప్రతిపక్షం ఉండాలి, కాంగ్రెస్ వాళ్ళు ఉండాలి, జవాబు చెప్పేటువంటి వాళ్ళు ఉండాలి. అప్పుడే అసలు సిసలైన ప్రజాస్వామ్యంగా మేము నమ్ముతాం. ఎస్, కాంగ్రెస్ నమ్మే ఆ ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య ప్రయత్నాలు తెలంగాణలో జరుగుతున్నాయా? 100% జరుగుతున్నాయి. కాబట్టే మేము చాలా సందర్భాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలకు కూడా విజ్ఞప్తి చేశాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులన్నీ మీరు దశాబ్ద కాలం పూర్తిగా పొల్యూట్ చేసేసి మార్చేశారు. రాజకీయ పార్టీలు ఎవరు కూడా ప్రభుత్వం దగ్గరికి రాకుండా చేసినటువంటి పరిణామాల వల్లనే విపరీతమైనటువంటి ధోరణులు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. అది సరైనది కాదు. మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడింది, అత్యంత ప్రజాస్వామ్యయుతంగా మేము ముందుకు పోదాం అనుకుంటున్నాం. ఈ సభ నుంచి నిండు సభలోనే పిలిపిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఈ కేవలం ఒక రాజకీయ పార్టీతో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఒకటే కాదు, ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రభుత్వాన్ని కలుస్తూనే ఉండాలి, రిప్రజెంట్ చేస్తూనే ఉండాలి. మీరు ఎప్పుడు ఏ టైం అడిగినా కానీ మేము టైం ఇవ్వడానికి కూడా సిద్ధంగాను, మీరు ఏది రిప్రజెంట్ చేసినా వాటి అటెండ్ చేయడానికి కూడా సిద్ధంగాను. దయచేసి మీరు దాన్ని ఈ రాజకీయ పరిస్థితుల్ని ప్రజాస్వామ్యయుతంగా మార్చాలి, దానికి అందరూ స్వాగతించాలి, మీరంతా కూడా కలిసి రావాలని కూడా పిలిపించాం. మీరు చెప్పేదంతా చాలా అద్భుతంగా, చాలా బాగుంది, చాలా పాజిటివ్గా ఉంది. కానీ తెల్లాలిగిస్తే తెలంగాణలో ఏం జరుగుతుంది? ప్రతిపక్షాలని టార్గెట్ చేయటం, గత ముఖ్యమంత్రిని తిట్టడం, గత మంత్రులుగా పనిచేసిన వాళ్ళు తిట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, సిట్టులు పెట్టడం, ఎంక్వైరీలు పిలవటం, వీటన్నిటి వల్ల వాళ్ళు మీరు మాకు సహకరించండి, మాకేమైనా ఉంటే సూచనలు చెప్పండి, మీరు కూడా ప్రజల పక్షాన రిప్రజెంట్ చేయండి అని అడుగుతున్నాం. గవర్నమెంట్కి అపోజిషన్ కూడా ఎప్పటికప్పుడు రిప్రజెంట్ చేస్తూనే ఉండాలి పబ్లిక్ ఇష్యూస్ పైన. మీరు చేసినటువంటి వాటిని మేము కూడా ఎగ్జామిన్ చేస్తూనే ఉండాలి. అది చేయమన్నాం, సహకరించమని లేదా మాకేదో మేము చేసే పనులకు మీరు అందరూ వచ్చి మద్దతు ఇవ్వని నేను చెప్పట్లేదు. బట్ అట్లీస్ట్ యూ హ్యావ్ టు రిప్రజెంట్. మీరు తెలంగాణలో ఒక రివెంజ్ పాలిటిక్స్ విండిక్టివ్ పాలిటిక్స్ కానీ వి స్ట్రాంగ్లీ బిలీవ్ నో we don't resort to that at all. మరి మీరు వేసిన సిట్టులు పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం విండిక్టివ్ పాలిటిక్స్ కానీ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయటం కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో చేయమో నమ్మం కూడా. ఎందుకంటే మేము పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని నమ్మటం ఒకటే కాకుండా రాజకీయ పార్టీ, ఉదాహరణకి ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ లేకపోతే మిగతా రాజకీయ, మేము ప్రత్యర్థులుగానే చూస్తాం, రాజకీయ ప్రత్యర్థులే కానీ రాజకీయ శత్రువులు మాత్రం కాదండి. ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్, వీఆర్ నాట్ ఎనిమీస్. శత్రువులు వేరు, ప్రత్యర్థులు వేరు. మేము మాకు వైరుధ్యం ఉన్నటువంటి, మా భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులుగా మాత్రమే చూస్తాం తప్ప కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ మీకు ప్రత్యర్థి, శత్రు పార్టీనా? డెఫినెట్గా ప్రత్యర్థులే వాళ్ళు. మేము శత్రువులుగా ఎప్పుడు చూడలేదు. కానీ కేసులు పెట్టడం, సిట్టులు వేయటం, జైలుకు పంపిస్తామని అంటాం,
రోజువారీ ఎంక్వైరీలతో వేధింపులు గురుతాం, లీగల్ నోటీసులు ఇచ్చుకోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా తెలంగాణ. ప్రభుత్వ పరంగా జరిగినటువంటి పొరపాట్ల పరంగా చట్టపరంగా ఏం జరగాలో అది చేస్తున్నాం తప్ప మేము ఇండక్టివ్ పాలిటిక్స్ చేసేవాళ్ళం అయితే ఇట్లా ఉండదు కదా. గత ప్రభుత్వం ఆనవాళ్ళన్నీ లేకుండా చేస్తామని చెప్పి మరి అన్ని మార్చేస్తున్నారు కదా, మరి అది విండక్టివ్ కాదు. మేము ఎవరిని విండిక్టివ్ పాలిటిక్స్, ఎవరిని వ్యక్తిగతంగా విండిక్టివ్గా మేము ఏం చేసామో చెప్పండి. ఉదాహరణకు ఇప్పుడు మీరు ఎంక్వైరీ అంటున్నారు, ఏం ఎంక్వైరీ మీరు ఉదాహరించేది నాకు తెలిసి బహుశా నేనేమంటాను, టీజీ కింద మార్చారు. కాళేశ్వరం జ్యుడిషియల్ ఎంక్వైరీ గురించి అనుకుంటున్నాను. కాళేశ్వరం జ్యుడిషియల్ ఎంక్వైరీ, కేసీఆర్ మీద రోజువారీ తిట్లు, కేటీఆర్ని ఎఫ్ఈ కేసులో ఎంక్వైరీలకు పిలవటం, ఇలా అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఎమ్మెల్యే లెవెల్లో వెళ్ళటం. మీరు మా దగ్గర నుంచి గతంలో ఎమ్మెల్యే లాక్కున్నారు కాబట్టి నేను ఇప్పుడు మీ దగ్గర నుంచి ఎమ్మెల్యే లాక్కుంటాను. గతంలో నన్ను జైలుకు పంపించారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని జైలుకు పంపిస్తాను. గతంలో కేసులు పెట్టారు కాబట్టి కేసులు పెట్టారు. అట్లా ఎవరో మీరు చేశారని మేము చేస్తామని ఎప్పుడు చెప్పలేదు. మీరు చేశారు కాబట్టి మేము అదే తప్పుదాలు మేము చేస్తామని మేము అత్యంత ట్రాన్స్పరెంట్గా డెమోక్రటిక్గానే వెళ్తాం. వాళ్ళ జ్యుడిషియల్ కమిషన్ దేనికోసం వేయాల్సిన పరిస్థితి వచ్చింది మీకు తెలుసు. ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఈ రాష్ట్రం కావాలని కోరుకున్నదే నీళ్ల కోసం, ప్రాజెక్టుల కోసం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణానదిని లేకపోతే గోదావరి నది వీటన్నిటిపైన ఉన్న ప్రాజెక్టులన్నింటినీ వదిలేసి గోదావరి నది పైన ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసి వద్దని అరుస్తుంటే కూడా, అందరూ గగ్గోలు పెడితే కూడా, నీవు కాళేశ్వరం దగ్గర 152 మీటర్స్ పైన కట్టాల్సి ఉంటుంది, లెవెల్ తీసుకొచ్చి 100 మీటర్స్లో కట్టి మలాన్ సార్ 500 మీటర్స్ ఎత్తుంటే ఆడదాకా ఎత్తుపోతలు చేస్తే ఇది ఒక వైట్ ఎలిఫెంట్గా మారుతుంది. ఇట్లా చేయబాకండి, గ్రావిటీతో వచ్చే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత సేవల ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయండి అని అరిసి గగ్గోలు పెడితే కూడా లేదు నేను ఇక్కడే కడతా అని చెప్పి చేస్తే చివరికి అది మన ఎన్నికల కంటే ముందు వారి హయాంలోనే కుంగిపోయి బీటలు బారితే అది రాష్ట్ర ప్రజలు అది కూడా మేము కాదు, మీడియానే బయటకు తీసుకొచ్చి ప్రజలందరూ చూపించారు. కానీ ఇక్కడ వచ్చిన మీ ద్వారానే చూపించారు. చూపించిన దానిపైన వచ్చిన తర్వాత దానిపైన అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని అన్నప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసినప్పుడు ఆ ఎంక్వైరీ కూడా సుప్రీంకోర్టులో అత్యంత హుందాగా పనిచేసినటువంటి ఒక రిటైర్డ్ జస్టిస్ తీసుకొచ్చి కమిషన్గా వేశారు. ఘోష్ గారు లాంటి వాడు మొదటి లోక్పాల్ చైర్మన్గా పనిచేసినటువంటి వారిని వేసిన తర్వాత వారేంటి ఆ ఎంక్వైరీ అంతా చేసి ఆలోచన చేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మేము క్యాబినెట్ ముందు పెట్టి చర్చించి దాంట్లో కొన్ని పాయింట్లు ఉన్నాయి. అవి కొన్ని అసలు ప్రజలు చెప్పకపోతే మీరు ఏదో దాస్తున్నారని అంటారేమని క్యాబినెట్లో చర్చించిన తర్వాత కొన్ని పాయింట్లు చెప్పి అసలు మొత్తం దీన్ని రేపొద్దున శాసనసభలో పెడదాం. టోటల్ డాక్యుమెంట్ మొత్తాన్ని శాసనసభలో పెడదాం. శాసనసభలో చర్చించిన తర్వాత చట్ట ప్రకారం మనం నిర్ణయాలు తీసుకుందాం తప్ప మనం అడ్డగోలుగేటువంటి వ్యవహరించొద్దనేటువంటి ముఖ్యమంత్రి టోటల్ క్యాబినెట్ తీసుకొని ముందు పోతాం. డీటెయిల్స్ అన్ని అసెంబ్లీలో చర్చించండి. కానీ నాది ఒకటే పాయింట్ ఏంటంటే పాలిటిక్స్ ఎక్కడ ఉన్నాయి, మీరు కమిషన్ వేసే సందర్భంలో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఏవైతే పెట్టారో అవినీతి, ఆశ్రిత పక్షపాతం, నిర్లక్ష్యం, అక్రమాలు వీటి మీద ఐడెంటిఫై చేయండి అని చెప్తే అదే రిపోర్ట్ వచ్చింది. అంటే మీకు ఏ రకంగా కావాలో అదే రకంగా రిపోర్ట్ వచ్చింది అనేది ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి కావచ్చు వేరే వాళ్ళు కానీ ఆరోపణలు చేస్తున్నారు. మీరు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఏం అడిగారు, ఏం అడిగినా కానీ జస్టిస్ ఏం చేస్తారు, ఇందులో వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేస్తారు. ఆ చేసే క్రమంలో మీకు తెలిసిందే కదా, అందులో ఉన్న వాళ్ళందరినీ పిలిచి వారు ఓపెన్గా డిస్కస్ చేశారు, మాట్లాడారు. మీ దగ్గర ఉన్న ఆధారాలన్నీ వాటికి ఏదో సబ్మిట్ చేయమన్నారు. వాళ్ళే కలిశారు, వాళ్ళే సబ్మిట్ చేశారు, వాళ్ళే. ఇంకా కేసీఆర్ గారు అయితే నేను 1-2 అనే మాట్లాడతాం, అయితే వాళ్ళు ఎవరొద్దనంటే కూడా వారికి పర్మిషన్ ఇచ్చినట్టు. మరి అది నేను కూడా పత్రికలో చదివాను, అక్కడ 1-2 మాట్లాడారు. సో వాళ్ళందరితో చర్చించిన తర్వాతనే సుదీర్ఘంగా కసరత్తు చేసి డిపార్ట్మెంట్తో వాళ్ళతో అందరూ చేసిన తర్వాత ఆల్ బేస్డ్ ఆన్ రికార్డ్స్ హీ హెస్ గివెన్ సమ్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ని మార్చడం కానీ, ఆ రిపోర్ట్లో చేర్చడం కానీ, ఆ రిపోర్ట్ ట్యాంపర్ చేయడం కానీ ఏం చేయలేదు. అంటే మీరేమనుకున్నారో అదే రిపోర్ట్ వచ్చిందండి. ఎందుకు వస్తుందండి? ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ రిటైర్డ్ జస్టిస్కి ఇచ్చినప్పుడు ఆయన ఏమైనా పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి లీడర్కి ఇచ్చాము, మేము ఇది చేసి రాసి అంటే సరే మీరు అన్నట్టు మీరు ఏదనుకున్నారో మీ నాయకుడు అది రాసి ఇచ్చిండు అనొచ్చు. కాదే, గొప్ప ఉందా మీరు క్యాబినెట్ అప్రూవల్ జరగలేదని చెప్పి రిపోర్ట్లో వచ్చింది. క్యాబినెట్ లో అప్రూవల్ సార్లు పెట్టామనేది మనం ఒక రిటైర్డ్ జస్టిస్ ఇచ్చిన రిపోర్ట్ని మనం ఆ రకంగా
ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు. అంటే నేనేమంటానంటే రిపోర్ట్లో క్యాబినెట్లో అప్రూవల్ జరగలేదు అన్నారు. హరీష్ రావు మొన్న ప్రజెంటేషన్ ఇచ్చారు, అదే ప్రింట్అవుట్ తీసుకొచ్చారు. సార్ నేను కాదంటలేదండి, క్యాబినెట్ అప్రూవల్ ఉంది అని చెప్పి సిడబ్ల్యూసి పర్మిషన్, సిడబ్ల్యూసి ద్వారా క్యాబినెట్లో అప్రూవల్ పెట్టడం, శాసనసభ గవర్నర్ ప్రసంగంలో పెట్టడం, ఇన్ని చేస్తే వాళ్ళు శాసనసభలో పెట్టలేదు, క్యాబినెట్ అప్రూవల్ తీసుకోలేదు అని అంటాం. ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వస్తుంది. బీఆర్ఎస్ కూడా ఫుల్ రిపోర్ట్ మాకు ఇవ్వండి, దీన్ని మేము కూడా స్టడీ చేస్తామంటే ఇప్పటివరకు మీరు రిపోర్ట్ ఇవ్వలేదట. 100% శాసనసభలోనే పెడతామని చెప్పాం కదా. శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది కదా, అప్పుడు వాళ్ళకు కూడా కాపీ వస్తుంది కదా. దాస్తానని కూడా చెప్పలేదే. ఇంకోటి మీరు ఇంకోటి ఏదో అన్నారు, క్యాబినెట్ అప్రూవల్ ఉందని, వారేం లేదని అంటున్నారు. నేను ఇచ్చిన రిపోర్ట్ కాదు, లేకపోతే మా ప్రభుత్వం ఇచ్చాం. మేము ఆ రిపోర్ట్ గురించి బయట మాట్లాడేటప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాం. మేము ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు మాత్రమే దృష్టి తీసుకొస్తున్నాం. ఇది రాజకీయపరమైనటువంటి ఆరోపణలు కాదు, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రిపోర్ట్ కూడా కాదు. ఘోష్ గారు ఆ రిపోర్ట్లో ఇచ్చినటువంటి ముఖ్య అంశాలు మాత్రమే దృష్టి తీసుకొస్తున్నామని చెప్పాం. ఆ రిపోర్ట్ మొత్తం శాసనసభలో పెడతాం. ఎస్, ఘోష్ గారు ఇచ్చిన రిపోర్ట్ మీద అది ఎలా ఉందో డెఫినెట్గా హరీష్ రావు గారు కానీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం ఎవరైనా మాట్లాడచ్చు. మిగతా సభలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా మాట్లాడచ్చు. సో ఇట్ ఈస్ ఎ రిపోర్ట్ గివెన్ బై జ్యుడిషియల్ ఎంక్వైరీ సంబంధించిన కమిషన్ చైర్మన్ గారు ఇచ్చిన రిపోర్ట్. నేను ఈ మధ్య ఎవరిని ఇంటర్వ్యూ చేసినా కాళేశ్వరం గురించి అడుగుతున్నా, మిమ్మల్ని కూడా సేమ్ అదే క్వశ్చన్ అడుగు. కాళేశ్వరం అనేది తెలంగాణకి యూజ్ అవుతుందా, యూజ్ అవుతుందా? కాళేశ్వరంకి యాజ్ ఎ ప్రాజెక్ట్ యూజ్లెస్సా? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ 3 బ్యారేజీలు కూడా డెఫినెట్గా ఈ రాష్ట్రానికి భారం అండి. భారం కారణం ఏంటంటే ఇట్ ఈస్ ఎ రిలేటివిటీ థియరీ. దీనికంటే బెటర్ అవకాశం ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలేసి 152 మీటర్స్లో మీకు కట్టుకోవటానికి ఆడ అవకాశం ఉంది. ఆడ కట్టుకుంటే అత్యంత హైట్ నుంచి కట్టుకుంటే నీళ్లు ఏటవాలుగా పారుతూ ఉంటాయి. దాన్ని వదిలేసి నేను రివర్స్ పంప్ చేస్తా అని తీసుకొచ్చి ఆడేదో కేవలం 38,000 కోట్లతో అయ్యేదాన్ని తీసుకొచ్చి ఇక్కడ 1,25,000 కోట్లు పెంచి పంప్ చేసుకుంటూ తీసుకొని పోతే ఏమవుతా ఉంది? అది ఓకే, జరగాల్సింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుని మీరు వాడతారా, వినియోగంలోకి ఉంచుకుంటారా, వైట్ ఎలిఫెంట్ లేకపోతే అయింది ఒక్క నిమిషం వదిలేస్తారా? సార్, ఈ ప్రాజెక్టు సంబంధించి వీఆర్ ఓన్లీ టెక్నికల్గా మనం కాంపిటెంట్ అథారిటీ కాదు చెప్పడానికి. దీన్ని వాడుకుంటారా, వాడుకుంటూ వదిలేసి. టెక్నికల్గా ఎవరు కాంపిటెంట్ అథారిటీ? ఇంజనీర్స్ కానీ లేకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కానీ, వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, వాళ్ళు ఇచ్చిన సజెషన్ ప్రకారం ఈ ప్రభుత్వం పోతుంది. అంతేగాని మాకు అసలు ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా నేనే చేస్తాను, నేనే నడుపుతాను, నేనే కడతాను, నేనే చేస్తాను అంటే ఐఎమ్ నాట్ అన్ ఇంజనీర్. మీరు పాలకులు, పొలిటికల్ విల్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. పొలిటికల్ విల్ తో ఆ ప్రాజెక్ట్ యూజ్ చేసుకుందాం అనుకుంటే ఒక రకంగా కనిపిస్తుంది. ఈ ప్రభుత్వం ఆడ అది కుంగిపోతుంది, కూలిపోతుంది. సార్, 225 పిల్లర్లతో కూడిన ఎంటైర్ కాళేశ్వరం ప్రాజెక్ట్లో 2 పిల్లర్లు కుంగిని. దీన్ని మనం కంప్లీట్ వేస్ట్ అన్నామా? దీన్ని బాగు చేద్దాం అంట. నేను అదే అంటున్నాను. ఇది బాగు చేయాలన్నా లేకపోతే ఇంకేం చేయాలన్నా దీనికి సంబంధించిన రిపోర్టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి ఈ ప్రభుత్వం రాసింది. వాళ్ళు వచ్చి చూశారు. ఫైనల్గా వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తే దాని ప్రకారం పోతామని చెప్తా ఉంటే మీరు వాడతారా, వాడరా అంటే పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వంటారా, లేకపోతే టెక్నికల్గా ఈ ఇంజనీరింగ్ వ్యవస్థ కానీ లేకపోతే ఆ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అన్నీ చెక్ చేసి ఇచ్చిన ఆదేశాల ప్రకారం చేసుకుంటూ పోతే అది రాష్ట్రానికి మంచిది. లేదు, అవసరం లేదు, ఎట్లన్నా కుంగిపోయినా కూలిపోయినా ఏమైపోయినా పర్లేదు, మీరు ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చేసి మీరు చేయమని అంటే అది రాష్ట్రానికి ఏ రకంగా ఉపయోగం వస్తుంది? అసలు ఈ ప్రాజెక్ట్ని మనం ఉంచుకుందాం అనుకుంటున్నావా, వద్దనుకుంటున్నావా? నా 2 పిల్లలు బాగు చేద్దాం అనుకుంటున్నావా? సంబంధించి మా ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా టెక్నికల్గా వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని దాన్ని ఏ రకంగా బాగు చేసుకుంటే మంచిది, ఏ రకంగా రాష్ట్రానికి ఉపయోగపడే చేసుకుంటే మంచిది అనేది ఆయన వెరీ సిస్టమేటిక్గా వారు చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సొంత నిర్ణయాలు కానీ లేకపోతే రాజకీయపరమైన నిర్ణయాలు కానీ ఇందులో ఉండవు. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఇటువంటి ప్రాజెక్టుకి సంబంధించి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి కమిటీలు ఇచ్చినటువంటి సలహా సూచనల ప్రకారం నీళ్ళు వదలమంటే వదులుతాం, నీళ్ళు నింపమంటే నింపుతాం, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం అని చాలా స్పష్టంగా
మంత్రి గారు సభలో చెప్పారు, బయట చెప్పారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చేయాల్సిన పని కూడా చేస్తుంది. మీరు టూ మచ్గా టెక్నికల్ వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే మీరు పదే ప్రస్తావిస్తున్నారో వాళ్ళు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు విషయంలో అంతా బాగుందని చెప్పిన తర్వాత అక్కడ క్రష్ గేట్లు కొట్టుకుపోయినాయి. నేను అంటున్నాను, మరి ఎవరి మీద ఆధారపడతారు మీరు? అంటే మనం తప్పేం లేదు, ఆధారపడతారు. టూ మచ్గా వాళ్ళు చెప్పిందే వేదం అనుకుంటే ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. మీరు 100% ఇంజనీరింగ్ వ్యవస్థ మీద ఆధారపడి కట్టాల్సిన ప్రాజెక్టులే. అలా ఆధారపడి కట్టారు కాబట్టి ఎప్పుడో 60s కట్టిన 6 సార్ ఇంకా అలాగే ఉంది. ఎప్పుడో 60s మొదలుపెట్టినట్టు ఎస్ఆర్ఎస్పి అట్లాగే ఉంది. వాళ్ళ శ్రీపాద ఎల్లంపల్లి మన టైంలో కూడా మనం ఈ మధ్య లేటెస్ట్ మోడర్న్ పీరియడ్లో కట్టింది, అది అట్లాగే ఉంది. ఆడపోతే జోరాలు ఎప్పుడో కట్టింది, అది అట్లాగే ఉంది. శ్రీశైలం ఎప్పుడో కట్టింది, అది అట్లాగే ఉంది. అవన్నీ ఎందుకు అంత పకడ్బందీగా ఉన్నాయి? నిన్నగా మొన్న మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 5-6 ఏళ్లలో కట్టిన కాళేశ్వరం ఎందుకు కుంగిపోతూ ఉంది? దట్ మీన్స్ మనం చేయాల్సిన పని మనం చేయాలి. వాట్ వీ హ్యావ్ టు టెల్ ది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఈ నదిలో ఉన్న నీళ్లు నా పొలాలకి, నా రాష్ట్రంలో ఉన్న బీడు భూములకి నీళ్లు రావాలి. దీన్ని ఎక్కడి నుంచి తీసుకుంటే ఫీజిబిలిటీ ఉంటుందో మీరు డిజైన్ చేసి నాకు ఇవ్వండి, దాన్ని మేము అమలు చేసుకుంటామని చెప్పాలి. మీరు ఈ మధ్యకాలంలో నల్గొండ జిల్లా వెళ్ళి ఒక ప్రాజెక్ట్కి, గంధమళ్ళ ప్రాజెక్ట్కి టెంకాయ కొట్టారు. అది కూడా కాళేశ్వరం నీళ్ళు వస్తాయని చెప్తారు. సార్ నేను ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ నుంచి పంప్ చేసి మేడిగడ్డ నుంచి అన్నారంలోకి, అన్నారంలోంచి సుందిళ్ళలోకి, సుందిళ్ళ నుంచి శ్రీపాద ఎల్లంపల్లిలోకి లిఫ్ట్ చేసి ఆ నుంచి నీళ్లు తీసుకొని వచ్చి కాకతీయ కెనాల్ నుంచి ఇస్తున్నామని చెప్తున్నారు. ఇదే కదా నేను చెప్పేది. ఏంటంటే ఈ శ్రీపాద ఎల్లంపల్లి అది వాటర్ జంక్షన్ లాగా ఉంది. అది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది. దాంట్లో పైనుంచి వచ్చే గోదావరి కానీ లేకపోతే ఆ నుంచి కడెం నీళ్ళు కానీ వచ్చి అందులో కలిస్తే ఆ నుంచి మిడ్ మానేర్లోకో కాకతీయ కెనాల్లో వచ్చి తీసుకొని వచ్చి ఆ నుంచి వచ్చే నీళ్ళన్నీ కాకతీయ కెనాల్ నుంచి వచ్చాయని కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా కట్టేది. ఇప్పుడు మీరు అంటున్నారు ఇన్ని రోజుల నుంచి ఆ కాళేశ్వరం నీళ్ళు అసలు వాడలేదు కదా, మీరు నీళ్ళు ఆడిన వస్తారు. మరి ఆ నీళ్లు వాడకపోయినా కానీ శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వచ్చే నీళ్లతోనే ఇవన్నీ మేనేజ్ చేసాం. అంటే దట్ మీన్స్ నీ మేడిగడ్డ నీళ్లు లేకపోయినా కానీ ఆ పైన ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చే, కడెం నుంచి వచ్చి మేడిగా శ్రీపాద ఎల్లంపల్లిలోంచి మిడ్మానర్లోకి కాకతీయ కెనాల్లోంచి తీసుకొని ఆ నుంచి డైవర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదే చేశారు. అంటే ఇవన్నీ పాత ఎస్టాబ్లిష్మెంట్స్. సో వాటి ద్వారా వచ్చే నీళ్ళని నా కాళేశ్వరం నీళ్ళు అంటే ఎట్లండి మీరు? సరే, ఇప్పుడు కాళేశ్వరంలో మొత్తం కేసీఆర్ ప్రభుత్వం మొత్తం తప్పులు చేసింది, జైలు పంపించేస్తారా? సార్ అది వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయం కాదు కదా. కానీ సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? చేస్తారా? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయం కాదు కదా. చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన క్యాబినెట్ అడ్రస్ చేస్తూ యావత్ క్యాబినెట్ అంతా కూర్చొని అడ్రస్ చేశారు. ఏం చెప్పారు వాళ్ళు? చాలా స్పష్టంగా ఈ మేడ్ ఇట్ వెరీ క్లియర్. కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్కి సంబంధించి కొన్ని అంశాలు క్యాబినెట్లో చర్చించి కొన్ని అంశాల మీద దృష్టి తీసుకొచ్చాం. యావత్ రిపోర్ట్ని అంతా కూడా మేము అసెంబ్లీలో చర్చకు పెడతాం. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు అందరూ చర్చించిన తర్వాత మూడవ ద హౌస్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. అత్యంత ప్రజాస్వామ్యయుతంగా సభలో చర్చ జరిపి సభలో వచ్చినటువంటి ఆలోచన అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. ఇంకా మమ్మల్ని మీరు జైలు పంపిస్తారా, మీరు ఆయన అరెస్ట్ చేస్తారా, సిబిఐ వేస్తారా, ఇవన్నీ సభ డిసైడ్ చేస్తారు. సభలో మెజార్టీ మీరే ఉన్నారు. కానీ దీంతో పాటుగా ఈసారి కాంగ్రెస్ సోకాల్ ప్రజాప్రభుత్వం ముందు నిర్ణయం ఒకటి కంక్లూడ్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకొని దానికి కావాల్సిన విధంగా మొత్తం అంతా ఒక యాక్టివిటీ రన్ చేస్తాం. మేము అట్లా లేవండి. వీఆర్ నాట్ లైక్ దాట్. కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటా లేకపోతే కమిషన్ అనుకున్నట్లుగా దీంట్లో తప్పు, అవినీతి, లేకపోతే అన్నెసరీగా ఎక్స్పెండిచరు, టెక్నికల్గా చాలా తప్పులు చేశారు, ఒక దగ్గర కట్టాల్సింది ఇంకో దగ్గర కట్టేలాగా చేశారు అని అంటే దీని అంతటికీ కారకుడు ఇంజనీరు, డిజైనరు అన్నీ కేసీఆర్ అనుకుంటే కేసీఆర్ మీద చర్యలు తీసుకోక తప్పదు కదా. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమా? వ్యక్తిగతమైనటువంటి ఈర్ష్య, ద్వేషాలతో, కక్షపూరితమైన ఆలోచనతో మేము ఎవరు లేవని మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం కదా. తెలంగాణ రాష్ట్రం బీసీల పేరుతో ఒక రాజకీయం చేస్తుంది. ఆ రాజకీయంలో ప్రధానంగా ముస్లింలను బీసీలోకి చొప్పించేలాగా చేసి బీసీ రిజర్వేషన్ల పేరుతో ఒక హంగామా క్రియేట్ చేసి దేశవ్యాప్తంగా మీ వైపు కాంగ్రెస్ వైపు అటెన్షన్ తెచ్చుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు అనేది ఒక ఒపీనియన్.
మీరేమంటారు? రాహుల్ గాంధీ గారు మా నాయకుడు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ఆసరాగా చేసుకొని ఆధారంగా చేసుకొని తప్పనిసరిగా నాయకుడు ఇచ్చిన దాన్ని అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ అంతా కూర్చొని మేమంతా ఈ కాస్ట్ సర్వే చేయాలి, దీని ద్వారా జరగాల్సిన అన్ని అంశాలు జరగాలని చెప్పి కాస్ట్ సర్వే చేయటం. అట్లాగే ఎన్నికల కంటే ముందు 42% మేము బీసీలు రిజర్వేషన్ ఇస్తామని మా పార్టీ అధికారంలోకి వచ్చి చేస్తామని చెప్పటం, ఇవన్నీ గతంలో మీ అందరూ తెలిసినవి. మీరు బీసీలకు ఇస్తామన్నారు, ముస్లింలకు ఇస్తామని చెప్పలే. ఇస్తామని చెప్పిన మాట మీ అందరూ తెలుసు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల కోసం దాన్ని వాడుతున్నామంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే అధికారంలో రాకముందే మేము చెప్పినటువంటి అంశాలు. ఇకపోతే ముస్లిమ్స్ని మీరు బీసీలాగా చేస్తున్నాను. రజనీకాంత్ గారు ఒక అంశాన్ని మనం అందరం గమనించాలి. ఈ దేశం, ఈ సమాజం స్ట్రాటిఫికేషన్ మొత్తం కూడా కులాల పరంగానే ఉంది, విభజింపబడింది. స్ట్రాటిఫికేషన్ కూడా అట్లాగే ఉంది. తర్వాత ఈ దేశంలో మత మార్పిడికి అవకాశాలు ఉన్నాయి, కానీ కుల మార్పిడికి అవకాశాలు ఉన్నాయి. కాస్ట్ అనేది, స్ట్రక్చర్ అనేది, స్ట్రాటిఫికేషన్ అనేది వాటర్ టైట్ కంపార్ట్మెంట్ లాంటిది. ఒకసారి పుట్టినప్పుడు ఏ కులం అయితే ముద్రేస్తారో వాడు చనిపోయేంతవరకు ఆ కులంలోనే ఉంటాడు. కుల మార్పిడికి అవకాశం అనేది నమ్మకం. సో మేము చేసిన సర్వే బీసీ బ్యాక్వర్డ్ కాస్ట్ సర్వే కానీ, షెడ్యూల్ కాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబ్ కానీ, ఓసీ కానీ, మేము చేసింది కాస్ట్ సర్వే. బ్యాక్వర్డ్ కాస్ట్ ఇస్తామని చెప్పాం. ఈ సర్వే చేసేటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలను సర్వే చేసినప్పుడు ఇంటికెళ్ళి అడిగిన మొదటి ప్రశ్న ఏమి, ఆ కుటుంబం, దానికి సంబంధించిన సమాచారం, మీదే కులం. ఆ చెప్పిన కులం షెడ్యూల్ కాస్ట్లో ఉంటే షెడ్యూల్ కాస్ట్లో పెట్టారు. చెప్పిన కులం షెడ్యూల్ ట్రైబ్లో ఉంటే షెడ్యూల్ ట్రైబ్లో పెట్టారు. చెప్పిన కులము బ్యాక్వర్డ్ కాస్ట్లో ఉంటే బ్యాక్వర్డ్ కాస్ట్లో పెట్టారు. చెప్పిన కులము ఓసీలో ఉంటే ఓసీలో పెట్టారు. ముస్లిం మతాన్ని పాటించే వాళ్ళు కూడా బ్యాక్వర్డ్ కాస్ట్లో ఉన్నారన్నటువంటి జీవోలు గతంలో ఉన్నటువంటి, ఇప్పుడు మేము కొత్తగా ఇచ్చినవి కాదు, ఒక్క నిమిషం, దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఒక తెలంగాణలో కాదు, ఇంక్లూడింగ్ గుజరాత్లో కూడా ఉన్నాయి, ఇంక్లూడింగ్ రాజస్థాన్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ మధ్యప్రదేశ్లో ఉన్నాయి, అంటే దేశవ్యాప్తంగా ఉన్నాయి. అంటే ఆ ఇస్లాంని, అంటే ముస్లిం మతంగా పాటిస్తున్నటువంటి వాళ్ళు కూడా బ్యాక్వర్డ్ కాస్ట్లోనే ఉన్నారు కొన్ని కులాలు. ఆ కులాలని మేము కొత్తగా ఇవాళ బ్యాక్వర్డ్ కాస్ట్లో తీసుకొచ్చి యాడ్ చేయలేదు, లేకపోతే కొత్తగా వాళ్ళ జీవో ఇచ్చి మీ బ్యాక్వర్డ్ కాస్ట్ అని మేము ఇవ్వలేదు. మీరున్నప్పుడు కూడా వాళ్ళు అందులోనే ఉన్నారు, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు అందులోనే ఉన్నారు. కానీ సో మేము ఇచ్చినటువంటి ఈ కాస్ట్ బేస్డ్ బ్యాక్వర్డ్ కాస్ట్ రిజర్వేషన్ అనేది ఏ కులాలు ఎందులో ఉన్నారో చూసి ఆ కులాల వాళ్ళకి ఇచ్చాము తప్ప వాళ్ళు ఏదో ఈ మతంలో ఉన్నారా, ఆ మతంలో ఉన్నారా, లేకపోతే హిందూలో బుద్ధిజంలో ఉన్నారా, ఇవి మేము చూడలేదు. బీసీ ఈ కేటగిరీలో 14 కులాలను తీసుకొచ్చారు. ఈ 14 కులాలు ముస్లిం మైనార్టీ వర్గానికి సంబంధించిన కులాలు. ఎట్లా యాడ్ చేస్తారు 14 కులాలు బీసీఈ పేరుతో? ఎవరు తీసుకొచ్చారు? మేము తీసుకొచ్చాం. ఇప్పుడు గతంలోనే బ్యాక్వర్డ్ కాస్ట్ లో ఉన్నటువంటి కులాలే వాళ్ళు, మేము యాడ్ చేసినవి కాదు కదా. ఈ 14 కులాలకు ఉదాహరణకి ఇటువంటి 14 కులాలకు సంబంధించిన వాళ్ళు గుజరాత్లో కూడా బ్యాక్వర్డ్ కాస్ట్ లో ఉన్నారే. ఆడ బీజేపీ ఎప్పటి నుంచి ఉంది, ఆడెందుకు చూపిస్తున్నారు, మధ్యప్రదేశ్లో ఎందుకు చూపిస్తున్నారు, రాజస్థాన్లో ఎందుకు చూపిస్తున్నారు? అంటే కులాలకి మతాలకి అసలు తేడా లేకుండా మాట్లాడితే ఎట్లా మీరు? కానీ నేను చెప్తున్నాను చాలా స్పష్టంగా అడుగుతా, కులాలకి మతాలకి ఈ దేశంలో స్పష్టమైనటువంటి తేడా ఉంది. ఈ దేశం కులాల మీదనే విభజింపబడి ఉన్నది. ఈ దేశంలో మతాలు రకరకాల సమయాల్లో వచ్చినాయి, పోయినాయి. భారతదేశ రాజ్యాంగం ఏం చెప్తూ ఉంది, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారు, అంటరాని వాళ్ళకి, వెనుకబడిన వాళ్ళకి, వీళ్ళందరి కోసం రిజర్వేషన్లు అనేది తీసుకొచ్చారు ఆయన. రాజ్యాంగం కల్పిస్తుంది వాళ్ళందరికీ. కానీ ఈరోజు మనం రాజకీయాల కోసం ముస్లింలకి, ఇవి రకరకాల రాజకీయ అవసరాలకి వీళ్ళందరినీ యాడ్ చేస్తూ పోతే ఎక్కడికి పోతున్నాం మనం అనే ఒక ఎక్కడ పోతున్నాం అనంటే అవసరాలకు అనుగుణంగా ఈ సమాజాన్ని స్టడీ చేసుకుంటూ వెనుకబడినటువంటి కులాలని మనం పైకి తీసుకొని రావాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వాలపై. వెనుకబడిన కులాలను తీసుకొస్తున్నాం, రాజకీయ అవసరాల కోసం వాళ్ళని వెనుకబడిన వాళ్ళుగా చిత్రీకరిస్తున్నాం. ఈ రాష్ట్రంలో చాలా కులాలను నేను చూశాను. వెనుకబడి కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆదాయాలు లేక అత్యంత వెనుకబడి ఉన్నటువంటి కులాలు చాలా నా పాదయాత్ర అనేక గ్రామాలను చూశాను. ప్రభుత్వాల పరంగా మన బాధ్యత ఏంటి, ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకందరికీ చేయూతనిచ్చి కొంత సాయం అందించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది, ఈ సమాజం పైన ఉంది. దానికి అనుగుణంగానే ఈ ఎంపిరికల్ డేటాతో మేము క్యాబినెట్లో పెట్టాం, క్యాబినెట్ నుంచి సభలో పెట్టాం, సభలో చర్చించాం, సభలో చట్టం చేశాం, చట్టాలను చేసి ఢిల్లీకి పంపించాం.
సో దీన్ని ఎట్లా మీరు తప్పుపడతారు చెప్పండి. నేను అంటున్నాను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని కూడా నేను అడుగుతా ఉన్నాను. కొద్దిమంది ఎవరో నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, అక్కడెక్కడ మాట్లాడుతూ ఉన్నాను. మీరు వాళ్ళని కలిపారు వీళ్ళని. మీకు తెలియదా అసలు ఈ రాష్ట్రంలో ఏ కులాలు బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి సంగతి కూడా మీకు తెలియకపోతే ఎట్లా? బీజేపీ సహకారం లేకుండా రిజర్వేషన్లు రావు. మీరు ధర్నాలు చేశారు, ఆందోళన చేస్తున్నారు, అడుగుతున్నారు, ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, తర్వాత కేంద్రం నుంచి రాష్ట్రపతి నుంచి సహకారం దక్కలేదు. ఓకే, మేము చేయాల్సినంత చేసేసాం. ఇప్పుడు పార్టీ పరంగా 42% మందికి మేము బీసీలకి సీట్లు ఇస్తామని అంటున్నారు. ఈ 42%లో ముస్లిమ్స్లందరినీ తీసుకొచ్చి చొప్పించి రేపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయం చేయదలుచుకున్నారా? బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. వాళ్ళేమో రాజకీయాలు మాట్లాడుతున్నారు, మేమేమో రాష్ట్రాన్ని మా నాయకులు చెప్పినట్టు ఎక్స్రే చేసి చూపించాం. అసలు ఈ రాష్ట్రంలో ఏముందని ఒక ఎక్స్రే తీసి ఆ ఎక్స్రేని మేము ముందు పెట్టాం. ఆ ముందు పెట్టిన ఎక్స్రేని చూసి మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. మేము ఒక రాష్ట్ర ప్రభుత్వంగా చట్టం తీసాం. ఒక కేంద్ర ప్రభుత్వం దగ్గర అంటే అత్యంత డెమోక్రటిక్గా భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి బిల్లుని ఢిల్లీకి పంపించినప్పుడు వాళ్ళు చర్చించి ఒక విధానపరమైన నేను చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మేము భారతీయ జనతా పార్టీని అడగట్లేదు. మీరు ఇచ్చారుగా మీరే చేసుకోండి అని ఒక ఆయన అంటున్నారు. మీరు ఇచ్చేది కాంగ్రెస్ వాళ్ళు కాదు. కాంగ్రెస్ వాళ్ళు హామీ ఇచ్చినాం, మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం చట్టం చేసి బిల్లు పంపించాం. కేంద్ర ప్రభుత్వం ఇది ఒక రాష్ట్రం ఒక కేంద్రానికి సంబంధించిన అంశం, కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి సంబంధించిన అంశం కాదు ఇది. కేంద్ర ప్రభుత్వం సరే మీ పార్టీ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం కూడా స్పందించాలి. దీనిపైన మీరు కూడా ఇక్కడ మద్దతు ఇచ్చారు కదా బీసీ బిల్ చేసినప్పుడు సభలో. ఆ నిజమైన న్యాయబద్ధం చేయాల్సిందే అన్నారు. మరి మీ రాష్ట్రంలో ఉన్న బీజేపీకి ఒక విధానం, కేంద్రంలో ఉన్న బీజేపీకి ఒక విధానం ఉంటుందా? ఉండదు కదా. తెలంగాణ సమాజం రెడ్డి రాజకీయం లేకుండా ఇక్కడ చేయటం సాధ్యం కాదు. కాంగ్రెస్ నోన్ ఫర్ రెడ్డి డామినేటెడ్ పాలిటిక్స్ చేసే పార్టీగా చూస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు మీరు బీసీ నినాదం ఎత్తుకొని ఏం సాధిద్దాం అనుకుంటున్నారు అని మీరు నినాదం ఎత్తుకొని ఏం సాధిద్దామని అనేటువంటి ప్రశ్నకి నేను చాలా లోతుగా సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సామాజిక న్యాయపరంగా ఆది నుంచి మాట్లాడుతున్నటువంటి అంశం, దాని మూల సిద్ధాంతం కూడా అది. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేద్దాం అనుకుంటున్నారంటే సామాజిక న్యాయం చేద్దాం అనేటువంటి ఆలోచనతో కూడినటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ సామాజిక న్యాయం కోసం అడుగులు ముందుకేస్తూ మా నాయకుడు మా పార్టీ చెప్పినట్టుగా మా ముఖ్యమంత్రి ముందు నడుస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న సోకాల్డ్ రెడ్డిస్ దీనికి ఒప్పుకుంటున్నారా? అఫ్కోర్స్ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నదే రేవంత్ రెడ్డి గారు. ఆయన ఆధ్వర్యంలోనే క్యాబినెట్ తీర్మానం చేశాం. ఆయన కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. కానీ తెలంగాణ సమాజంలో రెడ్లు రాజకీయంగా బలవంతులు, రాజకీయంగా పట్టున్నవాళ్ళు. ఈ ఉదాహరణకి మీరు చాలా రిఫార్మ్స్ చేసినటువంటి వాళ్ళు రెడ్లు కూడా ఉన్నారుగా. పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి 10 సంవత్సరాల పాటు చైర్ నాదే అని అంటున్నారు. సో అలాంటప్పుడు మరి బీసీ ఎజెండాని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు? సామాజిక న్యాయం ఎట్లా వస్తుంది? వారు చెప్పిన సందర్భం ఏంటి? మీకు అయిపోవచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇక మేమే వస్తున్నామని ఒక పక్కన టీఆర్ఎస్ నాయకత్వం అడ్డగోలుగా రంకెలేస్తూ మాట్లాడుతున్నాం. అంటే మీరే వచ్చే పరిస్థితి ఏం లేదు, ఈ 10 ఏళ్ళు మేమే ఉంటాం, నేనే ఉంటానా అన్నాడు సందర్భోచితంగా. తప్పేముంది దాంట్లో? మేమే ఉంటాం, ఈ పార్టీయే మాకు నమ్మకం ఉంది, ప్రజల కోసం నేనే చేస్తా ఉన్నాం, మేమే ఉంటాం, నేనే ఉంటానన్నారు. ఒక సందర్భంలో మేమే అని సింబాలిక్గా మీరు బీసీని ముఖ్యమంత్రి చెయ్యాలి అని ఒక చేసి చూపించండి అని మీ ప్రత్యర్థులు విమర్శించే పరిస్థితి కనిపిస్తుంది. వాట్స్ రాంగ్ ఏంటి? మేము ఎన్ని చోట్ల చేయలేదు. ఇప్పుడు ఉదాహరణ కర్ణాటకలో మా ప్రభుత్వం ఉంది, సిద్ధరామయ్య గారు ఉన్నారా లేదా? తెలంగాణ గురించి మనం చెప్తాను నేను. కాంగ్రెస్ పార్టీ నాట్ ఓన్లీ తెలంగాణ, అక్కడ సిద్ధరామయ్యని కాదని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు కాబట్టి సిద్ధరామయ్య అయ్యారు. ఆయన లక్కీలీ బీసీ అయ్యి ఉన్నారు. అట్లా కాదు. ఇక్కడ నేను అంటున్నాను, అశోక్ గెహ్లోట్ గారు ఉన్నారు. ఉదాహరణకి రాజస్థాన్లో అశోక్ గెహ్లోట్ గారిని చేయలేదా? ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేల్ గారిని చేయలేదా? బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు. తెలంగాణలో మీరు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అట్లా చేయదని అనుకోబాకండి. అవసరం అనుకున్నప్పుడు ఎవరినైనా చేస్తుంది. సో రేవంత్ రెడ్డిని కాదని బీసీని ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. మీరు రేవంత్ రెడ్డి గారిని కాదని ఇంకో ఆయన తీసుకొస్తారంటే అసలు బేసిక్గా బ్రాడ్ కాన్సెప్ట్తో మేము ముందుకు పోతా ఉన్నాం. అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, ఆయా సమయానుకూలంగా కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ఏం కావాలంటే అది చేస్తే దానికి అందరూ ఏకీభవిస్తాం. పార్టీయే కదా అంతిమ నిర్ణయం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గడిల పాలన అని చెప్పి విమర్శలు చేశారు. ప్రస్తుతం అదే గడిలో ఉన్నారు. ఎలా ఉంది ఈ గడి?
అంటే మేము అన్ని బద్దలు కొట్టి గేట్లన్నీ ఓపెన్ చేసి ఈ ప్రజలకి బయట కంచె దగ్గర నుంచి మొదలు పెడితే లోపల గేట్ వరకు కూడా ఓపెన్ చేసి ఇక్కడ నిత్యం ప్రజావాణి నడుస్తూ ఉంటుంది. రోజు ఉదయం నేను పొద్దునే కొన్ని వందల మందిని కలుస్తూ ఉంటాను. ప్రజావాణి మాత్రమే ఉందా, దానికి యాక్షన్ కూడా ఉన్నాయా? యాక్షన్ కూడా ఉంది కదండి. ప్రజావాణికి సంబంధించి చాలామంది తెలియనటువంటి అంశాలు ఏంటంటే, వచ్చిన ప్రతి అప్లికేషన్ని మేము సాఫ్ట్వేర్ డెవలప్ చేసాం, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా తయారు చేయించాం. వచ్చిన ప్రతి అప్లికేషన్ని దాంట్లో అప్లోడ్ చేస్తాం, దాన్ని ట్రాక్ చేస్తూ ఉంటాం. దాన్ని ఎవరు పంపించామో దాని రిజల్ట్ ఏంటో కూడా మళ్ళీ తీసుకుంటూనే ఉంటాం. ప్రతి అప్లికేషన్ని అటెండ్ చేస్తూ ఉంది. సో ఈ గడిలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోపల బంగారు కమోడ్స్ ఉన్నాయని, పెద్ద పెద్ద మహల్లు ఉన్నాయని, 100 బెడ్రూమ్లు ఉన్నాయని, దాంట్లో చాలా ఉన్నాయి. అవన్నీ కనిపిస్తున్నాయా? అన్నీ ఉన్నాయా? అవన్నీ మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారా? వీటన్నిటిని తొలగించి మామూలు సాధారణ జీవితం గడుపుతూ ఉన్నాను నేను ఇందులో. సో ఈ గడిలోకి వచ్చిన తర్వాత మీరు మీలో ఏం మార్పు ఏమైనా రాలేదా? ఏమన్నా ఆవాహించలేదా? ఏ మార్పు ఉండదండి. నేను మా ఊర్లో స్నానాల లక్ష్మీపురంలో పుట్టి సింగిల్ టీచర్ స్కూల్లో చదువుకొని ఆ నుంచి నడుచుకుంటా మిగతా గ్రామాల నుంచి నడుచుకుంటా హై స్కూల్కి పోయి అప్పుడు ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాను, భవిష్యత్తులో కూడా అట్లాగే ఉంటాను నేను. మీరు ఏం మార్పు ఉండదు నాలో. మీరు మార్పు ఉండదు. మీరు పాదయాత్ర చేసే సందర్భంలో పాదయాత్ర నుంచి ఒకసారి మీరు అడిగారు, నెక్స్ట్ కాంగ్రెస్ గెలిస్తే మీరు ముఖ్యమంత్రి అని. నౌ యువర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అసలు ముఖ్యమంత్రి ఆలోచన ఉందా మీకు, లేదా? నేను పాదయాత్ర జరిపినప్పుడు మీరే అనుకుంటాను అనిపిస్తుంది. యాత్రలో భాగంగా ప్రయాణం చేసేటప్పుడు అడిగారు, మీరు ముఖ్యమంత్రిగా రేసులో ఉన్నారా అని. ఎస్. వై నాట్ సిఎల్పి లీడర్గా నేను పాదయాత్ర చేస్తూ ఉన్నాను. సిఎల్పి లీడర్గా ఉన్న ప్రతి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, చాలా చేయొచ్చు అనేటువంటి ఆలోచన ఉంటారు. నేను కూడా ఉన్నా అని చెప్పాను. కానీ అంతిమంగా నిర్ణయం చేసేది పార్టీ కాబట్టి ఎన్నికలు అయిన తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారిని, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసింది, సిఎల్పి లీడర్గా ఉన్న నన్ను ఉప ముఖ్యమంత్రిగా చేసింది. చేసి కొన్ని బాధ్యతలకి రాష్ట్ర పాలన మాకు చెప్పారు మిగతా క్యాబినెట్ మంత్రులు. సో ఇచ్చినటువంటి బాధ్యతని సంతృప్తికరంగా చేసుకుంటూ నేను ముందుకెళ్తా ఉన్నాను. కానీ రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు నాది అంటున్నారు, ఇంకోవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ ఏమో బీసీ నినాదం అందుకుంది, మీరేమో ఎస్సీ వర్గానికి సంబంధించి దళిత నేత. మీకు అసలు స్పేస్ దొరుకుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకుగా నేను ఇప్పుడే మీకు నేను ముందే చెప్పాను, నేను సంతృప్తికరంగా పనిచేసుకుంటూ పోతున్నాను. కానీ రాజకీయ కారణం ఏంటంటే, లక్ష్యం కూడా అదే చెప్తున్నాను. కారణం ఏంటంటే, నేను ముఖ్యమంత్రి కావాలనుకున్నది కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి కొన్ని మార్పులు తీసుకొని రావడానికి, కొద్దిమందికి చేయాల్సిన పనుల గురించి, కొన్ని వర్గాలు బాగా వెనకబడిపోయి ఉన్నాయి, వాటిని చేయొచ్చని ఆ చైర్లో కూర్చుంటే చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో నేను ఆశించాను. ఇప్పుడు కూడా నేను ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖను చూస్తూ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ మిగతా క్యాబినెట్ సహచరులు కానీ ఈ ఆలోచనలన్నింటినీ అమలు చేయడానికి సంతృప్తికరంగా సంపూర్ణంగా నాకు చేసే అవకాశం వచ్చింది. సో నా పని, నేను అనుకున్న లక్ష్యం నెరవేరుతా ఉంది కాబట్టి ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ పర్సన్. సో యు ఆర్ హ్యాపీ? ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సాటిస్ఫైడ్. యు ఆర్ నాట్ టార్గెటింగ్ ఎనీ బిగ్ పొజిషన్. నేను చెప్పేది నా లక్ష్యం ఈ పనులన్నీ చేయటానికి. ఈ పనులన్నీ చేయటానికి అవకాశం ఎక్కడుంటే అది కావాలనుకున్నాను. నాకు ఇప్పుడున్నటువంటి ఈ కుర్చీ ఏదైతే డిప్యూటీ సీఎం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పర్టికులర్లీ ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి పెద్ద కుర్చీ వద్దు, నేను చేయగలుగుతున్నాను. అంటే ఈ చేయటానికి ఇబ్బంది ఏర్పడినప్పుడు నేను ఆలోచన చేస్తున్నాను. కానీ నాకు ఆ ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కూడా నేను మేమందరం మాట్లాడుకున్నప్పుడు, అలా మనం డెఫినెట్గా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాం, డెఫినెట్గా ఈ సమాజానికి ఏదైనా చేయాలి, ఒక లక్ష్యం, చాలా ఆలోచనలు చేద్దామని అన్నప్పుడు ఎస్. కాంగ్రెస్ పార్టీలో మ్యూజికల్ చైర్స్ ఉంటాయి అని అంటారు. ఒకళ్ళు పవర్లో ఉంటారు, వాళ్ళకి చెక్ ఇంకోళ్ళు ఉంటారు, ప్యారలల్గా ఇంకొకళ్ళతో రాజకీయం నడిపిస్తుంటారు. సో ఈ మ్యూజికల్ చైర్ సిస్టంలో తెలంగాణలో ఏమైనా జరిగితే మీరు ఎక్కడున్నారు, ఏ చైర్లో? నేను అదే చెప్తున్నాను రజనీకాంత్ గారు. చాలామంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడగానే ఇది ఎన్ని రోజులు, 4 రోజులు ముచ్చటే కదా, చాలా గ్రూపులు అంటున్నారు, తనుకుంటారు, గ్రూపులు పడతారు, అది తట్టుకుంటారు, అనుకోవట్లేదా? ఇప్పుడు నిలబడతారు. సార్ మీరు చూస్తూ ఉంటారు కదా, ఇప్పుడు నేరుగా బట్టి 1.5 year అయిపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిబద్ధతతో, ఎటువంటి గ్రూపులు అరమరికలు లేకుండా జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది. ఎక్కడ ఇటువంటి
ప్రేలాపనలు కానీ ఇటువంటి ఆలోచనలు కానీ ఎక్కడ లేవు కదా. ఇప్పటికీ తెలంగాణలో నో ప్రధానంగా 2 గ్రూపులు ఉన్నాయి. ఈ 5 years చాలా జాగ్రత్తగా ఏం గ్రూపులు లేకుండా పనిచేస్తున్నాం కదా. ప్రధానంగా 2 గ్రూపులు ఉన్నాయి తెలంగాణలో. ముఖ్యమంత్రి నేతృత్వంలో రేవంత్ రెడ్డి ఒక పెద్ద గ్రూపు, తర్వాత ఆయనకి చెక్ గ్రూపు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీరు ఈ గ్రూపా రేవంత్ రెడ్డి గ్రూపా ఉత్తమ్ గ్రూపా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు ఒక గ్రూపు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఒక గ్రూపు, లేకపోతే నేను ఇంకో గ్రూపు అనుకోబాడు. మేమంతా కాంగ్రెస్ గ్రూపే. కొంతమంది విమర్శల గ్రూప్ కూడా ఉన్నట్టుంది, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, కోమటిరెడ్డి రాజగోపాల్ లాంటి. రాజగోపాల్ రెడ్డి గారు సరే, విమర్శలు అంటే తన వ్యక్తిగతమైన అభిప్రాయాలు కొన్ని వ్యక్తపరిచారు. నేను కూడా వారితో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. నాకు కూడా. కానీ ఆయనకి నమ్మించి ద్రోహం చేశారు, మంత్రి పదవి ఇస్తానని చెప్పి మోసం చేశారు, దాంట్లో కొంతమంది ఉన్నారు. అంటే అసంతృప్తి వాయిస్ రేజ్ అవటం మొదలైంది. ఇది పెరిగి పెద్దది కాదని గ్యారెంటీ. అసంతృప్తి అని నేను అనుకోను. ఆయన ఆ రోజు జరిగిన సంఘటనల్ని బయటికి చెప్పారు అంతే. ఆ రోజు వారిని పార్టీలో చేర్చుకునేటప్పుడు డెఫినెట్గా ఎస్ మీరు పార్టీలో చేరండి, ప్రభుత్వం రాబోతుంది, వచ్చిన దాంట్లో మిమ్మల్ని క్యాబినెట్లో తీసుకుంటామని చెప్పినట్టు మాట నేను కూడా ఉన్నాను, కూర్చొని మాట్లాడిన దాంట్లో. మరి ప్రామిస్ ఉన్నాను అంటే సార్ ఈ ప్రామిస్ చేసిన దాంట్లో సరే ఈ క్యాబినెట్ కూర్పుల్లో ఒక్కొక్క సందర్భంలో కొద్దిమందిని అకామిడేట్ చేయాల్సిన అవకాశం వచ్చింది, కొద్దిమంది చేయలేపారు. పార్టీ పరమైన నిర్ణయాలు అవన్నీ. సో దాన్ని వారు కూడా చెప్పారు, పార్టీ ఏ నిర్ణయం చేస్తే దాన్ని నేను కట్టుబడి ఉంటామని చెప్పారు. పార్టీ డెఫినెట్గా రాజగోపాల్ రెడ్డి గారి సర్వీసెస్ కూడా వాడుకుంటారు. నేను ఇందాక కాంగ్రెస్ పార్టీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటానికి ఇంకో రీజన్ కనిపిస్తుంది. సడన్గా మీనాక్షి అంటే మీ ఇన్ఛార్జి అండ్ పిసిసి ప్రెసిడెంట్ పాదయాత్ర చేస్తున్నారు, వాళ్ళకి ఎలివేషన్ వస్తూ ఉంది. అంటే ఇది ఏమన్నా కౌంటర్ మెకానిజం ఏమైనా కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ మీనాక్షి రూపంలో ఏమన్నా ప్రయత్నం చేస్తుందా? ఎందుకు అట్లా అనుకుంటారు? పార్టీ ప్రెసిడెంట్గా అతను పార్టీ అధ్యక్షుడు కదా, తను ప్రజల్లోకి వెళ్ళాలి కదా, అదే కదా పార్టీ చెప్పేది. తను అంతేనా? అంత సింపులేనా? అట్లాగే మా పార్టీ ఇన్ఛార్జ్గా వచ్చిన మీనాక్షి నటరాజన్ గారు పార్టీ ప్రెసిడెంట్ వెళ్తా ఉంటే తను కూడా వెళ్ళి అసలు ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాను. వారు ఇన్ఛార్జ్గా వెళ్ళటం తప్పు ఎట్లా ఉంటుంది? ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పాదయాత్ర చేసినట్టు నాకైతే గుర్తులేదు. మీరేమన్నా నేను రాంగ్ అయితే కరెక్ట్ చేయండి. అంటే ఎప్పుడు ఒక రకంగా ఉండదు కదండి. ఇప్పుడు ఇక్కడ మీనాక్షి గారు వచ్చారు, ఆమె కొంచెం నేను జనంలోకి వెళ్ళి తెలుసుకుందాం అనుకుంటున్నారు. పిసిసి సీఎం సోకాల్డ్ సీనియర్ తెలుసుకోవడం అంటే కాదు, పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మనం ఇంత పెద్ద ఎత్తున విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నాం. వీటిని ప్రజల్లో తీసుకొని పోవాల్సిన బాధ్యత కూడా పార్టీది కదా. సో ఆ కార్యక్రమాన్ని మనం చేయాలనేటువంటి ఆలోచనతో ఆమె దగ్గరుండి పార్టీని ప్రజల్లో తీసుకొని వెళ్ళి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నీ ప్రచార కార్యక్రమంగా తీసుకొని ముందు పోతున్నారు. వాట్ ఈజ్ రాంగ్? ఢిల్లీ ఇక్కడ కంట్రోల్ కంప్లీట్గా పెట్టింది. ఏ నిర్ణయం తీసుకెళ్లాలన్నా ఢిల్లీకి వెళ్ళి మాట్లాడుకోవాలి. ఇప్పటివరకు ముఖ్యంమంత్రి 50 సార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చారు అనేది విమర్శ. సార్ ముఖ్యమంత్రి గారు ఈ తెలుగు ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టేటప్పుడు కూడా, తెలుగుదేశం పెట్టేటప్పుడు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అనే నినాదంతో పార్టీ పుట్టిన చరిత్ర ఇక్కడ ఉంది. ఆ పార్టీ బలంగా ఉన్న చరిత్ర ఉంది. ఇప్పుడు అదే ఆత్మగౌరవ నినాదాన్ని ఇక్కడున్న తెలంగాణలో ఉన్న విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 50 సార్లు ఢిల్లీ వెళ్ళి ఏమీ చేస్తున్నారు అని చెప్పి. అంటే మొత్తం ఏం పర్మిషన్ కావాలని ఢిల్లీ వెళ్ళాలని. ఢిల్లీ వెళ్ళి ప్రతిసారి రాజకీయ పరమైనటువంటి అవసరాల కోసం వెళ్తున్నారని కొద్దిమంది ప్రచారం చేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రిగా లేకపోతే మిగతా మంత్రులు కానీ ఢిల్లీ అనేది ఇట్ ఈస్ ఎ ఫెడరల్ స్పిరిట్తో కూడినటువంటి ప్రభుత్వం మన దేశంది. రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టీ వచ్చిన తర్వాత తప్పనిసరిగా ప్రతి పని మన దగ్గర వసూలు చేసే ప్రతి పన్ను కేంద్ర ప్రభుత్వంతో లింక్ అయి ఉంది. ప్రతి డిపార్ట్మెంట్కి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆ జిఎస్టీ ద్వారా వసూలు చేసి రావాల్సినవి ఉంటాయి. ప్రతి శాఖ ఇంటర్లింక్ అయి ఉంది. రిమోట్ కంట్రోల్ చేయాలంటే ఫిజికల్గా మీరు ఢిల్లీకే వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. సో ఇది తప్పుడు అవగాహన, తప్పుడు ఆలోచన అంటున్న కొద్దిమంది రాజకీయ పార్టీలు కావాలని చేసేటువంటి ప్రచారం ఇది. కేంద్ర ప్రభుత్వంతో చాలా అవసరాలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా. మీ ముఖ్యమంత్రి బడే బాయ్ అన్నా కూడా బీజేపీ వాళ్ళు ఏం కనికరిస్తున్నట్టు కనిపించడం లేదు. సో మీరు బీసీ రిజర్వేషన్లు పెట్టినా కూడా వాళ్ళు కనికరించలేదు. సో కాంగ్రెస్ బీజేపీ మీద అనుకున్నంత స్థాయిలో, తీవ్ర స్థాయిలో దాడి చేయటం లేదు, విమర్శలు ఎక్కువ పెట్టలేదు, మెడలు వంచే ప్రయత్నం చేయట్లేదు, ఎక్కడో కొంచెం సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తుంది. ఎక్కడ అండి, మేము తీసుకున్న ప్రతి అంశాన్ని లాజికల్ కంక్లూజన్ తీసుకురావడం కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నాం. నిన్న ఆ జంతర్ మంతర్లో పెద్ద మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి తీరు విధానం చూస్తే నరేంద్ర మోడీ గారి మెడలు ఉంచేనా
ఈ బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్ సంబంధించిన దాన్ని సాధిస్తాం కానీ దీన్ని వదిలిపెట్టమని చెప్పి వచ్చారు. అది సాఫ్ట్గా ఉంది. ఈ సంవత్సరన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు అనేక మంది ఇంక్లూడింగ్ మీ మీద విమర్శలు వస్తున్నాయి, అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దానికి ఏం సమాధానం చెప్తారు? ఆర్ ట్యాక్స్ అన్నారు, డబల్ ఆర్ ట్యాక్స్ అన్నారు, బీ ట్యాక్స్ అన్నారు, మీదే బీ ట్యాక్స్ అన్నారు, యూ ట్యాక్స్ అన్నారు ఉత్తమ్ కుమార్. సో ఈ ఆరోపణలకి ఏం సమాధానం మీద? నేను చెప్తా ఉన్నానండి, కొద్దిమందికి ఏంటంటే వాళ్ళకున్న అలవాటే మిగతా వాళ్ళకు కూడా ఉంటుందని అనుకుంటారు. సో వాళ్ళ ఆలోచనలే మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు అనుకుంటారు. సో అట్లా ఊహించుకొని మమ్మల్ని కూడా మాట్లాడటం మొదలుపెట్టారు. బట్ లేటర్ ఆన్ ఎవ్రీబడి హెస్ రియలైజ్. ఎందుకంటే మా ఆదాయం ఎంతో తెలుసు, మేము ఖర్చు పెట్టేది ఎక్కడో తెలుసు. వచ్చే ఆదాయము ఏ స్కీమ్స్కి టోటల్గా అకౌంట్ సిస్టమ్ ద్వారానే పోతాయి. నీకు ఎక్కడ దీంట్లో టోటల్ ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం మేము. ఈ పోయే అన్నీ కూడా త్రూ సిస్టమ్ ద్వారానే పోతాం. నేరుగా కేటీఆర్ అసెంబ్లీలో అన్నారు 40% అందుకే అన్న నేను ఎమ్మటే లేచి మీకున్న అలవాటే మాకుందని భావిస్తూ పొరపాటు నువ్వు చెప్పాలా లేదా సభకు క్షమాపణ చెప్పేళ్ళాలి. కానీ ఆ తర్వాతే జరిగింది. మీ ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు వచ్చి బిల్స్ ఇవ్వట్లేదని ధర్నాలు చేశారు. ఎస్ నేను ఎప్పుడు కూడా చెప్తాను, 1,75,000 కోట్ల బిల్లులు శాంక్షన్ చేసి వర్కులు శాంక్షన్ చేసి వాళ్ళ బిల్లు లేకుండా మా మీద వదిలేసిపోతే వాళ్ళ పాప ఏం చేయాలో అర్థం కాక ఆడికి వచ్చి ధర్నాకు కూర్చుంటే దాన్ని ఇంకా మా మీద రుద్దటానికి ప్రయత్నం చేశారు. నేను అంటా ఉన్నాను, మీరే కనుక ఆ బిల్లులన్నీ క్లియర్ చేసిపోయి ఉంటే అలా వాళ్ళు ఈ దుస్థితి ఎందుకు వచ్చేది? మీకు అసలు ఏమాత్రం అవగాహన ఉన్నా 1:3 కంటే ఎక్కువ చేయకూడదండి. వర్క్ శాంక్షన్ చేయటం నీ బడ్జెట్లో 1:3 కంటే ఎక్కువ చేయకూడదు. మీరంతా 1:10 కూడా చేశారు. కానీ కమిషన్ ఇచ్చిన వాళ్ళ బిల్సే రిలీజ్ అవుతున్నాయని ప్రధాని మీ మీద అదే అంటున్నా నేను. మీకున్న అలవాట్లే మాకున్నాయని మీరు ఊహించుకుంటున్నారు అంటున్నా. బిల్లులు రాని ప్రతి ఒక్కరు కూడా ఇదైతే వస్తాయని ఇక్కడ ఉన్న ఆదాయం మీకు చాలా లెక్కలతో సహా చెప్పాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై స్కామ్లో ఇరుక్కుపోయారని, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి ముఖ్యమంత్రి బంధువులు వసూలు చేస్తున్నారని, లేదు మీ దగ్గర బిల్స్ విషయంలో చేస్తున్నారని, మీ మీద మీ పార్టీలో ఉన్న లేకపోతే అధికారంలో ఉన్న అతి ముఖ్యుల మీద చేస్తున్న అతిపెద్ద విమర్శల్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తిప్పుకోవట్లేకపోతుంది? ఒకవేళ జరగకపోతే చాలా పొరపాటు అండి. అదే చెప్తాను. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే వార్ బ్రదర్స్ గురించి కానీ, నా గురించి కానీ, లేకపోతే ఇంకెవరి గురించి కానీ, ఇవన్నీ ప్రత్యర్థ పార్టీలు ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఏకైక ఎజెండాతో చేసిన స్టేట్మెంట్లు తప్ప అవన్నీ వాస్తవాలు కాదు. సమర్థవంతంగా తిప్పుకోవట్లేకపోతున్నారు. 100%. అందుకే చెప్పాను నేను. అదే మీరు చూసే ఉంటారు హౌస్లో ఎంత హౌస్లో చెప్పారు. కానీ రోజువారీ జరిగే డిస్కషన్ అంతా ఇదే కదా. రోజువారీ జరిగే డిస్కషన్ ఏంటి? మీకు కొన్ని సోషల్ మీడియాలో కొద్దిమందిని పెట్టుకొని అడ్డగోలుగా 10 సంవత్సరాలు సంపాదించిన డబ్బులు పెట్టుకొని సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టి కావాలని కాంగ్రెస్ పార్టీ ఏదేదో బాగా చేసుకుంటూ పోతా ఉంది, వీళ్ళు ఇట్లాగే చేసుకుంటూ పోతే రేపొద్దున మాకు పుట్టగతులు ఉండవు, దీన్ని ఏదో రకంగా బురద పూసి దీన్ని డిఫేమ్ చేస్తే మళ్ళీ ఎవరమే బతకగలమైనటువంటి వాళ్ళతో కొన్ని చేస్తున్నాను. కానీ ఆ ప్రక్రియ సాధ్యమయ్యేదే కాదు. మీ నియోజకవర్గ పాలిటిక్స్ చూస్తే మీరు మదర్ నుంచి గెలుస్తూ ఉంటారు. మదర్లో ఇన్నిసార్లు అన్ని పార్టీలు మీకు మద్దతు ఇచ్చేలాగా ఒక పద్ధతి ప్రకారంగా మీరు గెలుస్తూ ఉంటారు. ఎలా, ఏం ట్రిక్ ఏంటి దాని? సార్ నేను అన్ని పార్టీలు డెఫినెట్గా అన్ని పార్టీలు నన్ను ప్రేమిస్తాయి. కారణం ఏంటంటే నేను అత్యంత ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తాను, డెమోక్రటిక్గా. విండిక్టివ్ పాలిటిక్స్ చేయను, ఎవరిని ఇబ్బంది పెట్టను. ఏది న్యాయమో అదే చేస్తాను. మా నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు కూడా అదే ఆలోచనతో పనిచేస్తారు. అట్లాగే ముందుకు పోతాను. ఎవరికి అక్కడ క్యాండిడేట్స్ మారుతారు కానీ మీరు మాత్రం ఉంటారు. మీరు అన్ని పార్టీలు మీకు సహకారం చేస్తుంటే మీరు మాత్రం గెలుస్తూ ఉంటారు. ఏదో సంథింగ్ అక్కడ మ్యాజిక్ ఏదో చేస్తున్నట్టున్నారు. పాలిటిషియన్ అనే అతను కేవలం ఓ పొలిటికల్ పార్టీ నాయకుడిగానే కాదండి, టోటల్ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం ఆలోచన చేస్తున్నాను. మీరు ఎలక్షన్ టైంలో తెలుగుదేశం గండవా కూడా మెడలో వేసుకుంటూ ఉంటారు. సార్ నేను ఎలక్షన్ మా 2018లో మాకు పొత్తులో పనిచేసాం. నేనే మీటింగ్ కండక్ట్ చేశాను. ఆ తర్వాత ఎన్నికలప్పుడు కూడా కొద్దిమంది అభిమానులు నాకు వచ్చి నువ్వు బాగా పనిచేస్తున్నావు, గెలవాలని ఆస్వాదించి కండ వేస్తారు. వేస్తే దాన్ని నేను పోటీ చేసే అభ్యర్థి నేను అది కాంగ్రెస్ ఎవరు దగ్గర రావద్దు. బీజేపీ కండ వేయించుకుంటారా? అంటే బీజేపీ వాళ్ళు వచ్చి ఎవరు నన్ను ప్రేమించలేదు ఇంతవరకు. వాడు వచ్చి ప్రేమించి నువ్వే గెలవాలి వాడు చెప్పినప్పుడు అప్పుడు ఆలోచించారు. సో ఖమ్మం పాలిటిక్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఓవరాల్గా చూసుకుంటే స్టేట్లో ముగ్గురు మంత్రులు ఖమ్మం నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు, ఉమ్మడి ఖమ్మం నుంచి. ముగ్గురు హెవీ వెయిట్స్.
సో భారం పెరగలేదా ఖమ్మం మీద? దేనికి భారం అంటే తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళు ముగ్గురు కూడా బాధ్యతతో జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. జిల్లాకి మంచిదే కదా, ఇబ్బంది ఏముంది? క్లాష్ ఏం రావట్లేదు. ఎందుకు వస్తుంది క్లాష్ దేనికి సార్? ఆధిపత్య పోరాటం ఉంటుంది కదా, రాజకీయం అంటే మాకేమన్నా ఇండివిజువల్ అజెండా ఉంటే క్లాష్ వస్తుంది. మాకేం ఇండివిజువల్ అజెండా ఏం లేదు, మా ఎజెండా అంతా పీపుల్స్ అజెండానే. జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంటాడు, అతని వర్గ ప్రదర్శన ఎక్కువ ఉంటుంది అనేది ఒక చర్చ ఉంది. మీకు అది ఇబ్బందికరంగా ఎప్పుడు రావడం? నాకేం ఇబ్బంది లేదండి, నాకు ఎప్పుడూ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నా పని పార్టీ పరంగా నేను ఏం చేయాలో చేసుకుంటూ వెళ్తూనే ఉంటాను, ప్రజలకు ఏం చేయాలో చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. అదేం ఇబ్బంది నాకేం. అంటే తుమ్మల నాగేశ్వరరావు అండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెండు బలమైన సామాజిక వర్గాలకి రిప్రజెంట్ చేసే నాయకులు, మంత్రులుగా ఉన్నారు. వాళ్ళ ఆధిపత్యం అనేది అక్కడ రిఫ్లెక్ట్ కావాలి. మీరు పొరపాటు పడుతున్నారండి, వాళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్నారు. ఇప్పుడు ఐ డోంట్ సీ దెమ్ ఒక బలమైన సామాజిక వర్గానికి నాయకులుగా నేను చూడను. వాళ్ళిద్దరినీ కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే చూస్తాను నేను. రేణుకా చౌదరిని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీకు డిఫరెన్సెస్ లేవా? ఆమెను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులుగానే చూస్తాను నేను. బట్ మీరు ఓపెన్గా ఆమెను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చూడకపోతే, నేను శాసనసభ్యుడిగా ఆమె రాజ్యసభ కావడానికి ఓటేసినటువంటి వ్యక్తినే కదా, యునానిమస్గా ఇచ్చాము. కానీ ఒక అంతర్గత కోల్డ్ వార్ మధ్య ఉంటుంది. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చండి, ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క అభిప్రాయం, ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ గోల్ ఒకటే ఉంటుంది. సో దాన్ని మీరు భేదాభిప్రాయాలుగా చూస్తే కరెక్ట్ కాదు. జనరల్గా రాజకీయాల్లో వారసత్వాలు ఉంటాయి. మీ వారసులు ఎవరు? నేను ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాను. ఇప్పుడే నాకు 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఒక అవకాశం వచ్చింది, ప్రజల సేవ చేసే భాగ్యం, ఒక అవకాశం. అది చేస్తా ఉన్నాను. ఇంకో రకమైనటువంటి ఆలోచన అసలు ఏది నా మైండ్లో లేదు. మీరు అనేక సందర్భాలు కాదు, ఒక సందర్భంలో ఈ మధ్యకాలంలో అన్నారు, కేటీఆర్ లోకేష్ మధ్య రహస్య ఒప్పందం ఏంటి అనేది. దాని వెనుక ఉన్న మీ ఆలోచన ఏంటి, మీకు తెలిసిన సమాచారం? నేను లోకేష్ గారు బనకచర్ల కడితే మీకేంటి అభ్యంతరం, అది సముద్రంలోకి వృధాగా పోతున్న నీళ్ళే కదా, మీకొచ్చే నష్టం ఏంటి తెలంగాణకి అని చాలా తెలివిగా వారు మాట్లాడుతూ, కరెక్టే కదా, తప్పేమన్నా? అదే అంటున్నాను, చాలా తెలివిగా మాట్లాడుతూ తెలంగాణ వాళ్ళు సముద్రంలో పోయే నీళ్ళని కూడా వదిలిపెట్టరా అనేటువంటి భావం కల్పించే విధంగా మాట్లాడటం కోసం ప్రయత్నం చేశారు. అది కరెక్ట్ కాదని చెప్పారు. ఎందుకనంటే కూడా చెప్తాను. సో మీరు కూడా కరెక్టే కదా అని అన్నారు. వాళ్ళ రాష్ట్రంలో ఒక లాజిక్ చెప్తాను, ఒక తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు అర్థం కావాలి. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు మిగిలిపోయిన నీళ్లు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తరలించుకుంటే తెలంగాణకు వచ్చే ప్రాబ్లం ఏంది? నదీ జలాల గురించి సుదీర్ఘంగా లోతుగా అధ్యయనం చేస్తే దానివల్ల ఉన్న అబ్జెక్షన్ ఏంటో చెప్పవచ్చు. గోదావరి నుంచి తెలంగాణ తీసుకోవాల్సిన నీళ్ళని సంపూర్ణంగా తీసుకోకుండా వీటికంటే ముందే మీరు బనకచర్ల కట్టిస్తే రేపొద్దున గోదావరిలో నీటి పంపిణీ జరిగే క్రమంలో ముందు బనకచర్ల కేటాయించిన తర్వాత మిగతా జలాలు పంపిణీ చేద్దాం అనేటువంటి ఆలోచనకు వస్తాయి. సో అలా జరిగినప్పుడు డెఫినెట్గా తెలంగాణకు నష్టం జరుగుతుంది. దిగువ రాష్ట్రాలకి వరద జలాల మీద హక్కు ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కంబైన్డ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఉండేది. రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత మిగులు జలాల మీద, ఏవైతే వరద జలాలు మిగులు జలాల మీద హక్కు ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఆ జలాలను ఎలా వాడుకోవాలో వాడుకుంటుంది. మీరు మీకు అవసరమైనప్పుడేమో పరివాహక ప్రాంతంలో ఉన్న అందరం వాడుకుందాం, కుదరకపోతేనేమో ఫ్లడ్ వాటర్లో కూడా షేర్ ఉంటుంది. షేర్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు రేపు కర్ణాటక కూడా క్లెయిమ్ చేయొచ్చు ఫ్లడ్ వాటర్. ఎట్లా క్లెయిమ్ చేస్తారు? దిగువ రాష్ట్రానికి ఉండే హక్కుని మీరు పైన రాష్ట్రాలను ఎట్లా చేస్తారు కదా? అదే కదా నేను అనేది. అక్కడ సీఎంకి ఇక్కడ సీఎంకి పూర్వాశ్రమంలో మంచి సంబంధాలు ఉన్నాయి, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి. కావాలంటే మీటర్ ఆఫ్ మినిట్ కూర్చొని సాల్వ్ చేసుకోవచ్చు. మీకు తెలుగుదేశం నాయకులు మదర్లో సపోర్ట్ చేస్తూ మీకు కొద్ది సంబంధాలు ఉన్నాయి. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు స్వయంగా అక్కడ వెళ్ళి కలిసి వచ్చి, ఆయన గెలిచిన తర్వాత మంత్రి అయిన తర్వాత కలిసి వచ్చి, అందరికీ అన్ని సంబంధాలు ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకొని పీస్ఫుల్గా సెటిల్ చేసుకోవాల్సింది ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటున్నారు? చెప్తున్నాను, పరిచయాలు సంబంధాలు వేరు, రాష్ట్ర ప్రయోజనాలు వేరు. మా ముఖ్యమంత్రికి కానీ మాకు కానీ ముందుగా మా రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానమైనవి. రాష్ట్ర ప్రయోజనాల తర్వాతనే ఎవరైనా స్నేహం కానీ బంధుత్వం కానీ ఇంకేదైనా కానీ. ఎందుకంటే మేము ఆ బాధ్యతలో ఇక్కడ ఉండి రాష్ట్ర ప్రయోజనాలు కాదని చెప్పి నాకు ఆయన తెలుసు ఏం తెలుసు అని పోయి నేను మాట్లాడుకుని కూర్చుంటాను, కుదరదండి. ఒకవేళ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రభుత్వానికి కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాలనుకుంటే ఎస్, నీ ప్రభుత్వం ఏంటో వచ్చి ఇక్కడికి వచ్చి
పైన ఉన్నట్టు రాష్ట్రంతో మాట్లాడుకొని మేము ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం, మీకున్న అభ్యంతరం ఏంటంటే మా అభ్యంతరం ఏంటో మేము స్పష్టంగా చెప్తాం. రాష్ట్ర ప్రయోజనాల తర్వాతనే ఏదైనా మిగిలి ఉంటే తీసుకున్నాను చెప్తాం. మీరు రాష్ట్ర ప్రయోజనాలు వదిలేసి మీరే మేము డిజైన్ చేసుకొని మేము తెచ్చుకుంటా, ఏదైనా ఎవడు ఆపుతున్నా చూస్తామని లోకేష్ గారు మాట్లాడి మేము మాకు తెలిసి ఎట్లా తెచ్చుకోవాలని అంటే మాకు కూడా తెలిసి ఎట్లా ఆపాలో. సో ఫైనల్ కంక్లూడ్ చేస్తూ మీరు ప్రజాప్రభుత్వం పేరుతో వచ్చారు అధికారంలో, కానీ పేద వర్గాలకు తెలంగాణలో కొన్ని చోట్ల అన్యాయం జరుగుతుంది. హైడ్రా పేరుతో, మూసీ పరివాహక ప్రాంతాల సుందరీకరణ పేరుతో పేద వర్గాలు మీద వాళ్ళ ఇళ్ళు కూల్చివేత, వాళ్ళని రీహాబిలిటేషన్ చేసే ప్రాసెస్లో పక్కకు నెట్టేయటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు సార్? నేను పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలకి, హైదరాబాద్ నగరవాసులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన, క్యాబినెట్ ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మూసీ రిజర్వేషన్ సందర్భంగా పునర్వాసం దాని ఒడ్డున కట్టుకొని మురికి కోపంలో ఉన్నటువంటి ఎవరిని కూడా కదిలిచ్చినా తీసినా వాళ్ళని ఎవరిని గాలికి వదిలేయట్లేదు ఈ ప్రభుత్వం. వాళ్ళు అలాగే మురికి కోపంలో బతకాలని కూడా కోరుకోవట్లేదు. వాళ్ళందరికీ కంఫర్టబుల్ హౌసింగ్ ఇచ్చి వాళ్ళందరూ ఇళ్లలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలన్నీ కల్పించి వాళ్ళందరి పిల్లలు ఇంటర్నేషనల్ మేము స్టార్ట్ చేసామే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లాంటి దాంట్లో అడ్మిషన్స్ ఇప్పించి వాళ్ళ జీవితాలన్నీ బాగు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. వాళ్ళు ఆక్రమణలో ఉన్నారా, వాళ్ళ పట్టా భూములా అనేది కూడా చూడలేదు. ఆడ ఇల్లు వేసుకొని ఆ మురికి కోపంలో, ఆ వాసనలో మనం ఒక్క నిమిషం దాటిపోతూ ఉంటేనే తట్టుకోలేదు. అందులోనే జీవితం అక్కడే పుట్టి అక్కడే జీవితం అయిపోతున్నటువంటి తీసుకెళ్ళండి. నేను అక్కడే ఉంటాను, అక్కడే బతుకుతాను, నా జీవితం ఇక్కడ ఈ ప్రాంతంతో ముడిపడి ఉంది, నేను ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్తే బతకలేను అనేవాడిని మీరు. అందుకోసం నేను చెప్పాను, అక్కడ ఉన్నటువంటి అతని గురించి బాధ్యతతో ఆలోచించిన అవసరం ప్రభుత్వాన్ని. మంచి జీవితం, మంచి భవిష్యత్తు అందించాల్సిన. నేను ఎందుకు అడుగుతున్నా అంటే ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని చెప్పి అదే పేదలు టార్గెట్ అయితే కష్టం కదా. నేను ఆ పేదలకి అక్కడే ఉంటా అంటే కూడా అదే పరిసర ప్రాంతంలో ఆ మూసీని పరిశుద్ధం చేసి, రిజర్వేట్ చేసి, ఫ్రెష్ వాటర్ పారేటట్టు చేసి, అటు ఇటు మంచి గార్డెన్స్తో సహా మంచిగా అభివృద్ధి చేసి, థేమ్స్ రివర్ లాగా చేసి, అదే ప్రాంతంలో అపార్ట్మెంట్స్ కట్టి, టవర్స్ కట్టి వాళ్ళకి అక్కడే ఉంటా అంటే ఆడివ్వటానికి కూడా ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసి ఇస్తాం. సో ఎవరిని డిస్ప్లేస్ చేయట్లేదు. తప్పుడు వాదంతో, తప్పుడు ప్రచారంతో కొద్దిమంది గవర్నమెంట్ మీద కావాలని చేశారు. నో, వీఆర్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ దోస్ ఫ్యామిలీస్. ఓకే, చెరువుల ఆక్రమణ పేరుతో హైడ్రాన్ ముందుకు తీసుకొచ్చారు. చెరువులు ఆక్రమించుకున్నప్పుడు చెరువులు గాలికి వదిలేశారు. అది 1 సంవత్సరంతో అవ్వలేదు, గత కొన్ని దశాబ్దాలుగా ఆక్రమణకు జరిగింది. ఆ తర్వాత వాటితో రెగ్యులరేట్ చేశారు. ట్యాక్సులు, జిహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్సులు కట్టించుకుంటూ ఉంది. ఇంటికి కరెంటు ఇవ్వటం జరిగింది. వాళ్ళందరినీ ఇప్పుడు హైడ్రా వచ్చి కూల్చేసి మీకు ఇక్కడ హక్కు లేదు అని అంటే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? హైడ్రాకి సంబంధించి ఇప్పటికే మేము చాలా స్పష్టత ఇచ్చాం. ఇప్పటివరకు ఆక్రమణకు గురైనటువంటి చెరువులు, కట్టుకున్నటువంటి ఇళ్ళు, ఇది కనీసం ఇక నుంచైనా భవిష్యత్తులో అయినా ఆ చెరువులు ఆక్రమణ గురి కాకుండా నగరవాసులకైతే అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా. హైడ్రా పేదవాళ్ళది, మధ్యతరగతి వాళ్ళది వెళ్ళి ఇళ్ళు మీద కూల్చేయడానికి రెడీ అవుతుంది. కానీ ఓల్డ్ సిటీలో ఉన్న ఎంఐఎం పార్టీకి సంబంధించిన అసదుద్దీన్ ఓవైసీ కాలేజీని మాత్రం టచ్ చేయాలంటే కూడా భయపడుతుంది. చాలా పొరపాటు అండి. కావాలని కట్టారు కాలేజీ చెరువులో. ఒక నిమిషం, కావాలని కొద్దిమంది ఈ రకమైన మతపరమైనటువంటి ఆలోచన దాన్ని పూసి అది చేస్తాం. నీకు ఎక్కడైనా పబ్లిక్ పర్పస్ కోసం, పోరర్ సెక్షన్స్ కోసం, నీడీ పీపుల్ కోసం ఏదైనా చేసి ఉంటే దాన్ని మానవీయ కోణంతో చూసి దాన్ని వదిలేయాలి తప్ప చట్టం ఒక్క నిమిషం, చట్టానికి మానవీయ కోణం ఉండదు, చట్టం స్ట్రిక్ట్గా ఉంటుంది. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. గో అంటే నేను నాకు కూడా చాలా చెప్పారు దీని గురించి, నేను పోయి స్టడీ చేయమని కూడా చెప్పాను. అసలు దీని మీద ఒకసారి మీరు చూస్తే తెలుసు. నాకు తెలిసి అక్కడ థౌజండ్స్ ఆఫ్ అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్, బిలో పావర్టీ లేని పిల్లలు స్కూల్లో చదువుతున్నారు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అని చెప్పి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అన్నారు. సో ఈజ్ ఇట్ నాట్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ? ఒక చెరువు గట్టున ఒక పేదోడు చిన్న రేకుల షెడ్ వేసుకొని ఆ రేకుల షెడ్లో వాడి జీవితం గడిపేస్తున్నాడు. వాడికేమో మీరు తొలగించేస్తున్నారు. తొలగించట్లేదండి. వీఆర్ గివింగ్ ఏ హౌస్ ఫర్ హిమ్.
ఆత్మగౌరవంతో బతకాలి. మీకు ఆలోచన ఉందేమో, హైడ్రాకి ఆలోచన లేదు. లేదు. హైడ్రా నిర్దాక్షిణ్యంగా ఉంది. హైడ్రా ఇస్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. వాళ్ళు అట్లా అనుకోవట్లేదు, అబౌవ్ ద సిస్టమ్ అనుకుంటారు. హైడ్రా ఇస్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఫైనల్గా భట్టి గారు, మీ రాజకీయ లక్ష్యం ఎక్కడ దాకా? నా లక్ష్యం వల్ల ఒకటే అండి, నేను చూసిన ఈ సమాజంలో నా జీవితం కొన్ని మార్పులకి కారణమైతే చాలని నేను, అంటే మార్పులు అనేది ఒక మంచి భవిష్యత్తు కోసం ఈ సమాజానికి మన జీవితం ఉపయోగపడాలి. మనలానే మిగతా వాళ్ళు ఈ రకంగా కష్టపడకూడదు. వాళ్ళకి ప్రభుత్వ పరంగా, పాలనా పరంగా, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వసతులన్నీ కల్పించి అందించి చేయగలిగితే మన నిర్ణయాలకు వాళ్ళు ఉపయోగపడితే చాలా సంతోషం అని భావిస్తూ ఉన్నాను. నేను లాస్ట్లో మర్చిపోయాను ఒక క్వశ్చన్. టెలిఫోన్ ట్యాపింగ్ల మీద పెద్ద రచ్చ జరుగుతుంది. గత ప్రభుత్వం చేసిన నిజమేనా ఇదంతా? ట్యాపింగ్లు చేశారా? బయట మార్కెట్లో వచ్చినట్లుగా ప్రైవేట్ వ్యక్తుల లైఫ్లో అన్నీ విన్నారా? ఎందుకంటే రోజుకు ఒకటి బయటకు వినిపిస్తారు. దీనికి సంబంధించి నేను శాఖగా నేను చూడట్లేదు. తెలుస్తుంది, కానీ యువర్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. కానీ నేను కూడా విన్నది ఏంటంటే డెఫినెట్గా ట్యాపింగ్ చేశారని. బట్ ట్యాపింగ్ ఏ గవర్నమెంట్? ఇప్పుడు మీరు కూడా ట్యాపింగ్ చేస్తూ ఉండి ఉంటారు. లేదు, మేము చేయట్లేదు. అసలు ఎవరిది టైప్ చేయట్లేదు. దేశ భద్రతకు సంబంధించి మావోయిస్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు చెప్పినటువంటి నిఘా వ్యవస్థలు ఏమైనా చేస్తున్నాం, కానీ ప్రభుత్వ పరంగా నేను చేయట్లేదు. ఏదో మీ ఫోన్లో అందరూ ట్యాప్ అవుతున్నాయి అని వింటూ ఉన్నాం. కాదు, మీ ఫోన్ ఏం ట్యాప్ కావాలి? నేను చాలా నిరభ్యంతరంగా చెప్తా ఉన్నాను. ఏం ట్యాపింగ్ లేదు, ఏం లేదు, అటువంటి ఆలోచన ఉండదు. ఇవాళ స్వేచ్ఛగా అందరూ ఏది కావాలంటే అది మాట్లాడుకోగలుగుతారు. మాటలు ఎక్కువే బీపీలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నారు. అది విశృంఖలత అంటే వ్యక్తిగతంగా మనం కొన్ని మనమే నిబద్ధతలు పాటించాలి. భావస్వేచ్ఛ ఉంది కదా అని అంటే నేను ఎక్కడో బ్రిటిష్ పార్లమెంటేరియన్ స్టేట్మెంట్, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ ఎట్ మై నోస్, ఇట్ రీస్ టు మై నోస్. అంటే నీ ఫ్రీడమ్ నా ముక్కు దాకా వచ్చేంత వరకే, ఆ తర్వాత నీ ఫ్రీడమ్ లేదు. అంటే నీకు స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ ఇంకో వాళ్ళ భావస్వేచ్ఛను, ఇంకో వాళ్ళ స్వతంత్రాన్ని హరించే స్థాయి వరకు ఉండకూడదు. మీకు ప్రత్యర్థి బీఆర్ఎస్ బీజేపీనా తెలంగాణ? మేము అసలు వీళ్ళిద్దరిని ఎవరిని ప్రత్యర్థులుగా అనుకోవట్లేదు. ఒకళ్ళు ఉండాలి. సో రాజకీయ పార్టీలుగా ప్రత్యర్థులుగా మల్టీ పార్టీ సిస్టంలో వాళ్ళు కూడా ఉన్నారు. బీజేపీ స్లోలీ ఐ డోంట్ థింక్ సో. మేము ఎదగదా బీజేపీకి అంత సీన్? ఐ డోంట్ థింక్ సో. ఒక రాజకీయ పార్టీగా ఉన్నారు తప్ప మమ్మల్ని ఢీకొనేంత స్థాయిలో, మిమ్మల్ని ఢీకొనేంత స్థాయి బీజేపీకి రాదంటారు? బీజేపీకి కానీ టీఆర్ఎస్కి కానీ కూడా లేదనే అనుకుంటున్నాను నేను. సో మీ ప్రత్యామ్నాయం ఇద్దరిలో బీఆర్ఎస్ ఉంటుందా బీజేపీ? లేరండి, ఎందుకంటే మేము చెప్తున్నాం మీకు మీరే ప్రత్యామ్నాయం. మళ్ళీ మేమే వస్తామని మళ్ళీ మేమే వస్తామని చెప్తాం. మీరే వస్తారు. బట్ మాకెవరికి కూడా మా క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా నిబద్ధతతో, స్వేచ్ఛతో, ఆలోచన విధానంతో ప్రజల అవసరాలు తీర్చడం కోసమే మన అజెండాగా పెట్టుకొని పనిచేయాలనేటువంటి ఆలోచనతో 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ఎవరికి ఏడ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఏం లేవు. కేవలం రాష్ట్రం ప్రజలు వాళ్ళ అవసరాలు తీర్చడం, దీని నిర్మాణం ఎట్లా చేయాలి, ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఎట్లా చేయాలి. తెలంగాణ రైజింగ్ అంటే ఇట్ ఇస్ నాట్ జస్ట్ అట్లా రైజింగ్ అవుతుందని చెప్పు, ఇవన్నీ చేస్తూ ఉంటేనే ఇట్ ఇస్ రైజింగ్ టుడే. సో భవిష్యత్తులో తెలంగాణ రోల్ మోడల్గా ఈ దేశానికే కాదు ప్రపంచంతో కూడా పోటీ పడుతుంది. ఆ స్థాయికి తీసుకెళ్ళటమే మా ముందు ఉన్నటువంటి కళ. థ్యాంక్ యూ వెరీ మచ్ భట్టి గారు. థ్యాంక్ యూ.